వరం శంభునాథం మాణిక్యదేవీ పరిశోభితాంగం నీలలోహితదేవమేవావలంబే నీలలోహితదేవం ఏవ అవలంబే నీలలోహితదేవమేవావలంబే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ రాజరాజేశ్వరాయ నమః శివాయ. శ్రీ భీమనాథాయ నమః శివాయ. పవిత్రమైన ఈ క్షేత్రంలో యుగ యుగాల నుండి ఆరాధింపబడుతున్నటువంటి పరమేశ్వరుడు రెండు నామాలతో రెండు రూపాలతో ఉన్నాడు. ఒకటి రాజరాజేశ్వర స్వామి, ఇంకోటి భీమేశ్వర స్వామి. అమ్మవారు కూడా రాజరాజేశ్వరీదేవి, మాణిక్యాంబ అనే నామాలతో ఉన్నది. ఈ క్షేత్రం, దీని వైశిష్ట్యం భవిష్యోత్తర పురాణం మొదలైన పురాణాల్లో కూడా చెప్పబడుతుందంటే పురాణ ప్రసిద్ధి దీనికి ఉన్నది. రెండవది చారిత్రక ప్రసిద్ధి కూడా ఉన్నది. ఇవి తెలుసుకుంటూ ఉంటే భారతదేశంలో పుట్టినందుకు గర్వభావం కూడా మనకు కలుగుతుంది. ఎలాంటి చరిత్ర, ఎలాంటి పవిత్రత ఈ భూమికి ఉన్నదో, ఈ దేశంలో ఇలాంటి క్షేత్రాలు చాలా చాలా ప్రకాశిస్తున్నాయి. అలాంటి భవ్యక్షేత్రం మనకున్నది అంటే దీని విలువ మనం తెలుసుకొని కాపాడుకోవాలి. ఒకటి చారిత్రకమైన విలువ, రెండవది పురాణ సంబంధమైన విలువ. పురాణ సంబంధమైన ప్రశస్తి ఇక్కడ మనకు ఆ పవిత్రత, భగవంతుడు నెలకొని ఉన్న చరిత్రలో కనబడుతుంది. ఇక చారిత్రక ప్రశస్తి చూస్తే చాళుక్య రాజులు దీన్ని పాలించడం, ఈ ఆలయాల్ని వాళ్ళు శోభగా నిర్మించడం, ఆ ప్రాచీనమైన శిల్ప సంపద, ఇవన్నీ చూస్తుంటే ప్రపంచ దేశాల్లో ఎవరికీ లేనంత గొప్ప చరిత్ర కలిగిన దేశం భారతదేశం. అందులో ఇదొకటి మనకి ఇక్కడ కనబడుతున్నది అని ఒక గర్వభావం కలగాలి. దానికి తోడు ఈ చరిత్రను తెలుసుకోవాలని ఉత్సాహం, శ్రద్ధ యువతరంలో కలగాలి. ఈ దేశ చరిత్ర తెలియాలి. ఆ చరిత్రలో ఎంతమంది మహాత్ములు ఇక్కడ పాలన చేశారు. పైగా ఐతిహ్యాలు చాలా చాలా ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్నాయి. శివకారుణ్యం ఎలా ఉంటుందంటే ఈ క్షేత్రంలో ఉంటుంది. శివుని యొక్క కారుణ్యమే మనకి క్షేత్రాల రూపంలో కనిపిస్తుంది. భగవంతుడు అంటేనే కారుణ్య స్వరూపుడు. శివశబ్దానికి శుభము, క్షేమము, మంగళం అని అర్థం. ఆ పేరు పలికితే చాలు శుభము క్షేమము కలిగిస్తారంటే అది కలిగించాలని ఆయన అనుకుంటే కదా మనకు కలుగుతుంది. మనకు శుభం కలగాలి అని ఆయన అంటే శుభం కలుగుతుంది. అయితే ఆయన అన్నా అనకపోయినా ఆయన ముందు నిలబడితే మనకు శుభం కలుగుతుందండి. దీపం ముందు మనం నిలబడినప్పుడు ఆ దీపం వీడికి వెలుగు ఇవ్వాలి అనుకోనక్కర్లేదు. దీపం ముందు ఉంటే చాలు వెలుగు మన వైపు ప్రసరిస్తుంది. అలాగే ఈశ్వరుని వైపు నిలబడితే చాలు కారుణ్యం మన వైపు వస్తుంది. అంటే దీపానికి కాంతి ఇవ్వడం ఎంత సహజ లక్షణమో శివుడికి కరుణ చూపించడం అంత సహజ లక్షణము. అది శివ కారుణ్యము, ఈ రెండు పదాల్లా కనబడుతున్న ఒకే పదం మనం తెలుసుకోవాలి. కారుణ్యమే శివుడు, శివుడే కారుణ్యం. తమిళనాడు ఒక మహా పదం ఉంది, తమిళంలోనే చెప్తారు ఆ మాటని. అన్బే శివం అని ఒక మాట ఉన్నది. దాన్ని పలికినవాడు తిరుమూలనాథర్ అని ఒక సిద్ధపురుషుడు. ఆయన గొప్ప మాట ఇచ్చాడు. ఆయన తిరుమంత్రం అని గొప్ప గ్రంథాన్ని రచించాడు తమిళ భాషలో. భాష ఏదైనా శివుని గురించే కనుక మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. తమిళ భాషలో తిరుమంత్రం అని అత్యద్భుతమైన యోగశాస్త్ర, జ్ఞానశాస్త్ర, భక్తి శాస్త్రాల గ్రంథాన్ని ఇచ్చారు. ఆయన శివజ్ఞాని అంటారు. ఆయన్ని శ్రీమూలనాథుడు ఆయన పేరు, తిరుమూలనాథర్ అంటారు వారు. అందులో ఆయన ఒక మహావాక్యం లాంటి అద్భుతమైన మాటనన్నాడు. అన్బే శివం అని ఒక మాట అన్నాడు. అన్బే అంటే ప్రేమ, ప్రేమయే శివుడు అని గొప్ప మాట చెప్పారు. శివుడు ఎవరయ్యా అంటే ప్రేమస్వరూపుడు. లలితా సహస్రనామాల్లో మనకు నామం వింటాం, ప్రేమ రూప ప్రియంకరి. అమ్మవారు ప్రేమస్వరూపునిట. ప్రేమస్వరూపుని కనుక మనకు ప్రియం కలిగిస్తుంది. ప్రియం కలిగించడం అంటే మనకి ఇష్టమైనవి కలిగించడం. మనకి ఇష్టమైనవి ఏమిటి? ఒక్కసారి నేను ఇప్పుడు మేము ప్రశ్నిస్తే ఒక్కొక్కరు ఇబ్బంది పడిపోతారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే. ఇష్టమైనవి ఏమిటంటే ఏం చెప్పగలరండి? చెప్పగలరా? చెప్పగలరు. మేము టైం ఇస్తే చెప్పగలరు, ఓపుకుంటే చెప్పగలరు. చెప్పలేమని ఎందుకంటారంటే ఒకటా రెండా బాబు, కోట్లు ఉన్నాయి కనుక చెప్పలేమంటారు కదా.
కానీ అందరికి ఇష్టమైనది ఒకటే ఉందని నేను చెప్తాను, ఒప్పుకుంటారా లేదో మీరు చెప్పండి. అందరికి ఇష్టమైనది ఆనందం, ఒప్పుకుంటారా లేదా? అందరికీ ఇష్టమైనది ఆనందమే, కానీ ఆనందం కావాలని ప్రతివాడు అంటాడు, అవునా లేదా? కాసేపు ఏడుస్తానండి అని ఎవడైనా అంటాడండి? ఆనందం కావాలని అందరూ అంటారు. తేడా ఎక్కడొస్తుంది అంటే ఆనందం దీనివల్ల వస్తుంది అనుకుంటాం మనం, వస్తువుల వల్ల విషయాల వల్ల అనుకుంటాం, వస్తువుల్ని విషయాలను అడుగుతాం మనం, ఆనందాన్ని అడగం. అందుకే వాడు ఆనందం వస్తుందేమో అని ఒక విషయాన్నో వస్తువునో వ్యక్తినో అడుగుతాం. కొంతకాలానికి తెలుస్తుంది దానివల్ల ఆనందం లేదు, దుఃఖమే ఉందని. అప్పుడు వదిలించుకోలేక బాధపడుతుంటాం, అవునా లేదా? ఆనందమే అడిగితే ఎంత బాగుంటుందండి. ఆనందమే పరమేశ్వరుడు, ఎందుకంటే ఆయన పేరే సచ్చిత్ ఆనందం. కనుక ప్రియం అంటే అర్థం ఏంటి? ఇష్టమైనది ఏదో ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఆనందమే మనందరికీ ప్రియం. అది ఇవ్వాలంటే ఆనందం ఎక్కడి నుంచో తెచ్చి శివుడు ఇవ్వడు, ఆనంద స్వరూపుడు ఆయన. సూర్యుడు మనకు వెలుగు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తెస్తాడో వెలుగుని? ఆయనే కాంతి స్వరూపుడు కనుక కాంతినిస్తాడు. అలాగే భగవంతుడు ప్రేమ స్వరూపుడు కనుక మనకు ప్రియాన్ని ఇస్తాడు అని ప్రేమ రూప ప్రియంకరి అన్నారు. అయ్యా మీరు చెప్తూ శివుడి గురించి చెప్తూ అమ్మవారి గురించి మాట్లాడుతున్నారు ఏమిటంటే వాళ్ళిద్దరూ రెండు కారు కదా, అందుకే శివశక్తి రూపిణి అంటున్నాం కనుక అమ్మవారు అయ్యవారు ఒక్కటే. శివుడు అంటేనే ప్రేమ స్వరూపుడు, అందుకే ప్రేమయే శివుడు, శివుడే ప్రేమ. ఇంగ్లీష్లో కూడా మాట అంట లవ్ ఈజ్ గాడ్ అంటూ ఉంటారు. వాళ్ళకంటే ముందు యుగాల క్రితమే మన దేశం ఈ మాట చెప్పింది, ప్రేమ రూప ప్రియంకరి అని. శివుడు ప్రేమ స్వరూపుడని అనగా ఆనంద స్వరూపుడు. ఆనంద స్వరూపుడైతే ఆనందం ఇస్తాడు, అంతేగాని ఏడుపు కొట్టువాడు ఇంకోటికి ఆనందం ఇవ్వలేడు, ఏడిపించగలడు. కానీ ఈశ్వరుడు అంటే ఆనంద స్వరూపుడు. అందుకే ఆనంద స్వరూపుడు శివుడికి మరొక పేరు ఉన్నదండి, రుద్ర. మరి రుద్రాభిషేకం చేస్తాం, రుద్ర 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 అంటాం కదా. పైగా రుద్ర అనగానే ప్రతివాడికి ఏదో ఒక ఉగ్రత్వం వచ్చినట్టు భావిస్తూ ఉంటాడు. రుద్ర శబ్దం ఎంత అందమైన భావంతో ఉంటుందంటే దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతేన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భీహి అన్నారు. రుద్ర అంటే రుత్తుని ద్రవింపజేయవాడు రుద్రుడు. రుత్ అనే మాటకు అర్థం ఏంటంటే రోదనము అనగా దుఃఖము, దుఃఖ కారణము, ఈ రెండింటినీ కలిపి రుత్ అంటారట. దీని నుంచే రోదనం అనే శబ్దం వచ్చింది. చాలామందికి రోదనం అంటే తెలుసు కదా, ఏడుపు అని అర్థం. అంటే దుఃఖము దుఃఖ కారణము రెండింటినీ రుత్ అంటారు. ఈ రెండింటినీ ఎవడు నశింపజేస్తాడో వాడిని రుద్రుడు అంటారు. అనగానే ఆనంద స్వరూపుడు తెలిసిపోయింది కదా. కనుక రుద్రాని నోరారా అంటే చాలు మన దుఃఖాలన్నీ పోగొడతాడు. అయితే ఈ దుఃఖాలన్నీ పోయేవా? ఒక దుఃఖం పోవాలని వచ్చి స్వామికి మొక్కుకొని వెళ్తాం, ఆ దుఃఖం పోతుంది. దుఃఖం పోతుంది కానీ పూర్తిగా పోయిందండి, మరో దుఃఖం మరొక రూపంలో రావచ్చు. కనుక ఇలా దుఃఖం పోతూ మళ్ళీ దుఃఖం వస్తుంటే ఎన్నాళ్ళకి ఇది అంటే అసలు దుఃఖం లేకుండా చేయడాన్ని ఏమంటారంటే మోక్షం ఇవ్వడం అంటారు. మోక్షం అంటే అసలు ఏ దుఃఖం ఉండదు. దుఃఖాలేనంటే జన్మ దుఃఖం, జరా దుఃఖం ఇత్యాదులు చెప్తుంటారు. పుట్టుకలో ఒక దుఃఖం ఉంటుంది, పుడుతున్నే ఏడుస్తాం కదా. ఆ పుట్టక ముందు గర్భంలో ఎంత వేదన పడతామో, పుట్టి బయటకు వచ్చిన తర్వాత ఏడుస్తూ పుట్టినప్పుడు బ్రతుకులో రకరకాల ఏడుపులు ఉంటాయి. కొన్ని వినిపించకుండా ఏడుస్తూ ఉంటాం, అంతే కదా. చిన్నప్పుడు వినబడేటట్టు ఏడుస్తాం, అప్పుడు పెద్దవాళ్ళు వింటూ ఉంటారు. పెద్ద అయిన తర్వాత వినబడేటట్టు ఏడవం, ఎందుకంటే ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండరు కనుక. మన ఏడుపులు మనవే, కనుక ఏడుపే మొత్తం ఉన్నదనమాట. కానీ ఏడుపుతో కూడిన జన్మలో సుఖం ఉంది అనుకోవడానికి భ్రాంతి మాత్రమే. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం మాట వింటారు, అలాగా సుఖం ఉంది ఈ జీవితంలో కూడా భ్రాంతి మాత్రమే. అలాగని సుఖం లేదనుకోవడం మరొక భ్రాంతి. ఏంటంటే అయోమయంగా ఉంది అంటే మనలో ఉన్న పరమాత్మను తెలుసుకోనంత వరకు సుఖం లేదు. మనలో ఉన్న పరమాత్మను తెలుసుకుంటే సుఖం తప్ప మరొకట్లేదు, తెలుసుకోండి ఇక్కడ. కానీ మనలో ఉన్న పరమాత్మను మనం గ్రహించగలగాలి. మనలో అంటే అందరిలో పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మను మనం శివుడు అంటున్నాం. ఆయన లక్షణం ఏంటంటే శుభస్వరూపుడు. ఈ శరీరం కూడా మనకు బాగుంది అనిపించడానికి ఎవరు కారణం? లోపల ఆయన ఉండడం వల్ల ఈ శరీరం కూడా మన అందంగా శుభంగా కనబడుతుంది. కానీ శరీరంలో శుభంకరమైన లక్షణం ఒక్కటి లేదు చూడాలి అంటే. అన్ని జుగుప్సాకరమైన వస్తువులే శరీరంలో ఉంటాయి. కానీ ఎవడైనా తనని తాను జుగుప్స అనుకోడు, తనని తాను చక్కగానే అనుకుంటాడు. ఎందుకలా అనుకుంటాడంటే ఆయనలో ఉన్నటువంటిది ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని ఉపనిషత్తు చెప్తోంది. అది కూడా శివ సంబంధమైన ఉపనిషత్తులు ఈ మంత్రం వస్తుంది. ఒక భగవంతుడు అందరిలో రహస్యంగా ఉన్నాడు అన్నారు. కనబడేది శరీరము, మనస్సు, ప్రాణము, బుద్ధి ఇవన్నీ అందరికీ తెలియబడుతుంటాయి. కనబడటం అంటే తెలియబడుతుంటాయి. మనస్సు కనబడకపోయినా మనస్సు తెలియబడుతూ ఉంటుంది కనుక ఇవన్నీ రహస్యములు కావు.
రహస్యం ఏది అంటే ఈ మనస్సుని, ప్రాణాన్ని, బుద్ధిని, శరీరాన్ని కూడా ప్రకాశింపజేసి ఒక చైతన్యం లోపలుంది. అది ఎప్పుడు ఉంటుంది కనుక దాన్ని సత్ అన్నారు. అది చైతన్యం కనుక చిత్ అంటారు. దాని స్వరూపమే ఆనందం కనుక సచ్చిదానందం అంటారు. ఈ సచ్చిదానంద వస్తువు ప్రతి వారిలో ఉంటుందండి. దాన్ని శివం అంటారు. ఆ శివంగానే లేకపోతే ఈ శరీరం శవం అవుతుంది. కనుక శివ అంటే అర్థం ఏంటయ్యా అంటే ఎవడుండడం వల్ల నీ శరీరం శవంలా లేదో వాడిని శివుడు అంటారు అని. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఇలా అందరిలో ఉన్న శివుడు లింగ రూపంలో పూజింపబడుతున్నాడు, విగ్రహాల రూపంలో ఆరాధింపబడుతున్నాడు, ఆలయాల రూపాల్లో కొలవబడుతున్నాడు, తీర్థాల రూపాల్లో, క్షేత్రాల రూపంలో సేవించబడుతున్నాడు. అరే అందరిలో రహస్యముగా ఉంటూ ఇన్ని ప్రకాశింపజేసేవాడికి ఒక నామం, ఒక రూపం, ఒక లింగం, ఒక ఆలయం, ఒక క్షేత్రం, ఒక తీర్థం ఎందుకయ్యా అంటే మనల్ని తరింపజేయడం కోసం, మనల్ని బాగు చేయడం కోసం, మనలో ఉన్న ఆయన్ని మనకు గుర్తు చేయడం కోసం స్వామి ఇన్ని రూపాలతో ఉన్నాడంటే మనల్ని బాగు చేయాలని ఆయనకి ఎందుకు అనిపించింది? ఒకరొకరిని బాగు చేయాలనుకోవడం ఎందుకు అనుకుంటారండి? లోకంలో ఆలోచిద్దాం. అంటే వాడి వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే మనం బాగు చేస్తాం, అవునా కదా? కొంతమంది నేను నిస్వార్థ సేవ చేస్తున్నానండి అంటుంటారు. ఏం సేవ? నిస్వార్థ సేవ. ఇది చేస్తే మీకేమొస్తుందండి? ఏమీ రాదండి, పుణ్యం వస్తుంది అన్నాడు. అంటే అర్థం పుణ్యం కోసం చేస్తున్నాడు. కానీ ఎవరైనా ఎవరి కోసం ఏదైనా చేస్తే ఏదో ఆశించే చేస్తారు. ఒక ఆయన నిస్వార్థ సేవ చేస్తూ నిస్వార్థ సేవ పరాయణుడని బిరుదు పొందేట. కానీ ఇంత సేవ దేనికి? బిరుదు కోసం. ఇప్పుడు పరమేశ్వరుడు మన కోసం ఇంత చేస్తున్నాడు కదా, అది బిరుదు కోసమా, గుర్తింపు కోసమా చెప్పండి? మరి దేనికోసం? ఆయనకి ఏది అక్కర్లేదు. మనం బాగుపడడం కోసం ఆయన సహజమైన దయతో చేస్తున్నాడు. సహజమైన దయ. సూర్యుడికి కాంతి ఇవ్వడం ఎంత సహజమో అందుకని సూర్యుడు వీడికి కాంతి ఇస్తాను అనుకుంటాడా? మనం తలుపులు మూసుకుంటే చీకటి, తలుపులు తెరిస్తే వెలుగు, కానీ ఆయన మాత్రం ఇస్తూనే ఉంటాడు. అలాగా శివుడు అంటేనే తన కారుణ్యాన్ని విశ్వమంతా ప్రసరిస్తూనే ఉంటాడు. కనుక ప్రపంచంలో ప్రతి చోట కనబడేది శివకారుణ్యమే, శివకారుణ్యమే, శివకారుణ్యమే. ఇది తెలిస్తే శివుడా నాపై కరుణ చూపించు అని వేరే అడగక్కర్లేదు. నీ కరుణను గుర్తించే బుద్ధి ఇవయ్యా అని అడగాలండి. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ సూర్యుడి ముందు నిలబడి వెలుగు నువ్వు, వెలుగు నువ్వును ఏడవక్కర్లే. వెలుగు వచ్చేలా నువ్వు కళ్ళు తెరిచి చూడాలి. నువ్వు కళ్ళు మూసుకుని సూర్యుడు వెలుగు ఇవ్వట్లేదంటే తప్పెవరిది? నీదే. అలాగే మనం గురువుని ఆశ్రయించి జ్ఞానచక్షువుగానే తెచ్చుకుంటే విశ్వంలో ఈశ్వర కారుణ్యం తప్ప మరొకటి కనబడదండి. ఇక్కడ ఎలాగో అనేది చూపిస్తాం. ప్రవచనం ఒకళ్ళు మీరు శ్రద్ధగా వింటే విశ్వమంతా శివకారుణ్యమే దర్శనమిస్తుంది. ఒకటి, శివుడు 8 రూపాలతో ప్రపంచంలో ఉన్నాడు అని శాస్త్రం చెప్తోంది. ఆ 8 రూపాలు ఏమని చెప్తాను, అవి మీకు కనబడుతున్నాయో లేదో నాకు చెప్పండి. 8 మూర్తులు. మొదటిది భూమి, కనబడుతుందా లేదా? అది శివుడు మూర్తిట. శివ అంటే శుభం కదా. అది కృష్ణ పరమాత్మ భారతంలో ఒక మాట అంటాడు. శివుడికి శివ అని పేరు ఎందుకు వచ్చింది అని అడిగితే ధర్మరాజుతో కృష్ణుడు చెప్తాడు, శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత అన్నాడు. అందరికీ శుభం కలిగించడమే ఆయన స్వభావం గనక ఆయనకు శివ అని పేరు వచ్చింది. శుభం ఎవరికి కలిగిస్తాడు? ఎవరు ప్రార్థిస్తే వారికి కలిగిస్తాడు. చాలా తప్పు. ప్రార్థించినా ప్రార్థించకపోయినా కలిగిస్తాడు. లేదా ప్రార్థించేవాడు భక్తుడు, ఆయన కారుణ్యాన్ని గుర్తిస్తాడు. భక్తి లేనివాడు గుర్తించడు. అందుకే ఆస్తికుడికి నాస్తికుడికి తేడా ఏమిటంటే శివుడి కరుణను గుర్తిస్తే ఆస్తికుడు, గుర్తించకుండా గుడ్డివాడి బ్రతికితే నాస్తికుడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ నాస్తికత్వం అంటే గుడ్డి బ్రతుకు, మరొకటి కాదు. మన ఆస్తికులం కావాలి అంటే శివ కారుణ్యాన్ని గుర్తించాలి. అప్పుడు శివుడి దగ్గర మరేమి కంప్లైంట్లు ఉండవు, అడగడాలు ఉండవు, దేబిరించడాలు ఉండవు. ఆనందించడమే మనకు మిగులుతుంది. ఎంత కారుణ్యం చూపిస్తాడండి. ఆయన ఇచ్చేవన్నీ తలంచుకుంటే ఇవ్వమని అడగలేం మనం. అన్ని ఇచ్చేశాడు. ఇచ్చిన వాటికి మనమేమి ఇవ్వగలం ఆయనకి? ముందుగా ఏం చెప్పాయన మూర్తుల్లో భూమి ఒకటి. ఈ భూమి మనకు ఎన్ని ఇస్తుందో ఆలోచించుకోండి. భూమి లేకపోతే బ్రతుకే లేదు. దీనికి ఎన్ని పేర్లు? వసుంధర. వసు అంటే సంపద, సంపదలను ధరిస్తోంది. కానీ ఈ భూమి మనకు అన్నం పెడుతోంది, సంపదలను ఇస్తోంది, ఆధారాన్ని ఇస్తోంది, ఆశ్రయాన్ని ఇస్తోంది, బ్రతుకునిస్తోంది. కనుక శివుడు భూమి రూపంలో ఉంటూ మనల్ని కరుణిస్తున్నాడు. ఇది మొదటిది. రెండవ దానిలోకి వెళ్దాం. భూమి తర్వాత భూతం ఏంటండి? అసలు మీరు వింటున్నారా? ఇంతమంది ఉన్నారండి, పంచభూతాలు కూడా ఏమీ తెలియకుండా గుళ్ళకి ఎలా వచ్చారు అడుగుతున్నా. ఈ పాటి జ్ఞానం లేకపోతే ఎలా అవుతామండి? ఇతరులు వాళ్ళ మత గ్రంథాలను చదివి నేర్చుకుంటే
మనం ఏమీ నేర్చుకోకుండా బతుకుతున్నాం. పంచభూతాల గురించి అంతమంది చెప్పగలరు చెప్పండి? ఇన్ని భూతాలు ఉన్నాయే, ఒక్కరైనా పంచభూతాల గురించి చెప్పకపోతే ఎలా అండి? నేను భూతాలన్నా ఇంకోలో అనుకోకండి. భూతాలంటే ఉన్నవారు అని అర్థం ఇక్కడ. అంతే, భూత ప్రేత పిశాచాలు కాదు. విష్ణు శాస్త్రంలో భూత భవ్య భవత్ప్రభు భూతాత్మ భూతకృద్భావం ఉంది. కానీ భూతం అంటే అర్థం ఏంటి? ఇది కూడా తెలియనటువంటి హిందువులకు నమస్కారం. కనుక పంచభూతాలంటే ఏమిటి? పంచభూతాలు ఎన్ని? అబ్బా, ఒక 5 మంది అయినా చెప్పుంటారు. ఎవరు 3 చూపిస్తున్నారు వీళ్ళు. పంచభూతాలు మంచం కోళ్ళల్లో 3 అన్నాడు ఎవడు. ఎన్నండి పంచభూతాలు? అవేమిటేమిటి? భూమి, నీరు. కింద నుంచి వెళ్తాం, మన పైనుంచి ఎందుకు? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఎన్ని అయ్యాయి? 5 అయ్యాయి. 5 ఎక్కడున్నాయి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు ఇంతవరకు భూమి చెప్పాను, నీరు ఎక్కడుంది? ఇవన్నీ ఒకదాని తర్వాత ఉన్నాయా? అన్నీ కలిసే ఉన్నాయి, విడిగా లేవు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం కలిస్తేనే ఈ ప్రపంచం. అవునా లేదా? ఇవి ఎవరు సృష్టించారో ఒక్కసారి చెప్పండి. ఇంత సైన్స్ డెవలప్ అయింది కదా, మీరా నేనా? లేకపోతే మీ తాతగారా మా తాతగారా? ఇవి మీరు నేను సృష్టించలేదు కనుక, ఎవరు సృష్టించాలో తెలియదు కనుక ఆ తెలియని వాడిని శివుడు అంటారు. ఇది తెలుసుకోండి ఇక్కడ, అది గమనించవలసింది. కానీ పంచభూతాలు ఎవరి సృష్టి? ఈశ్వర సృష్టి. ఈ 5 దయ ఉందా లేదా చెప్పండి ఇక్కడ? భూమిలోంచి దయ ఉంది, ఇందాకే చెప్పావు. నీరు దయ ఉందా లేదా? దయ ఉంటేనే నీరు తాగి బతకగలుగుతున్నాం. గాలి ఎక్కడుందా? గాలి చుట్టూ ఉందా? మీలో ఉందా? మీలో కూడా గాలి ఉంది. ఒక్కసారి అనుకుని చూడండి, ప్రాణం తిరుగుతుందా లేదా? కనుక ఇక్కడే ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. గాలి, దాని తర్వాత అగ్ని ఉందా లేదా? ఎక్కడుంది? అందరిలో ఉంది. మనలో మాత్రం అగ్ని లేదు. చెయ్యి ముట్టుకుంటే చల్లబడిపోతే ఏం చేస్తారండి? కనుక మనలో కూడా ఉంది అగ్ని. వాయువు చెప్పాం. ఆకాశం ఉందా లేదా? ఆకాశం ఎక్కడుంది? పైన చూసేది కాదు, అన్నీ దేంట్లో ఉన్నాయో అది ఆకాశం. అర్థమైంది కదా? ఈ భూమి మొదలుకొని గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఉన్నది ఆకాశంలోనే. అలాగే మన శరీరంలో అవయవాలన్నీ ఎందులో ఉన్నాయో అది ఆకాశం. ఆకాశం లేకపోతే ఇవన్నీ ఎక్కడుంటాయి? కనుక పంచభూతాలు అన్ని చోట్ల ఉన్నాయి కదా. మరో 2 ఉన్నారు ఇప్పుడు చెప్తున్నాం. శివుడు 8 మూర్తులు అన్నాను కదా, ఇప్పుడు 5 అయిపోయాయి. మరో 2 ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే సూర్యుడు, చంద్రుడు. వీళ్ళని ఎవరు పెట్టారు? పంచభూతాలు మనం సృష్టించలేదు అన్నాం. సూర్యచంద్రులు ఎవరు సృష్టించారు? అది కూడా మనం సృష్టించలేదుగా. ఇందాక చెప్పినట్టే పంచభూతాలు ఎలాగో సూర్యచంద్రులు అలాగే. ఈ సూర్యచంద్రులు లేకపోతే మన బ్రతుకుంటుందా? ఇది చెప్పండి. సూర్యుడు మనకు ప్రాణదాత. సూర్యుడి నుంచి మనం ఎన్ని పొందుతున్నామంటే సూర్యుడి మీద సైన్స్ చెప్పాల్సి వస్తుంది, కానీ మీకు చెప్పక్కర్ల మీద చదువుకున్న వాళ్ళే కనుక సూర్యుడు మనకు ప్రాణదాత. ఇక చంద్రుడు మనకి సస్యములను ఉత్పత్తి చేస్తాడట, తేమకు అధిపతి. సోమో భూత్వా రసాత్మక అన్నారు భగవద్గీతలో. కనుక చంద్రుడు ఇప్పటికి ఎందరయ్యారు? 7. ఈ 7 అనుభవిస్తూ ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. నేను 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 అంటూ ప్రతి శరీరంలో ఉన్నాడు వాడు కదా. నేను ఇందాక చెప్పినట్టు చెప్పిన 7 మనలోనూ ఉన్నాయి. మనలో కంటికి సూర్యుడి దేవత, మనస్సుకు చంద్రుడి దేవత. ఇక్కడ వేద చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. చంద్రమా మనసో జాత. చంద్రుడు ఇక్కడ ఉన్నాడు కదా, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, పంచభూతాలు ఇక్కడ ఉన్నాయి, 7 ఇక్కడ ఉన్నారు, 7 చుట్టూ ఉన్నారు. ఇవన్నీ నేను నేను అనుకునేవాడు ప్రతి వాళ్ళలోనూ ఉన్నాడు. వాడిని ఏమంటారంటే క్షేత్రజ్ఞుడు అంటారు. వాడు ఎన్నోవాడు? 8వ. మీకు ఒక 2 నిమిషాల సమయం ఇస్తాను. 8 తప్ప మరేదైనా ప్రపంచంలో ఉందా? చెప్పగలరా? చెప్పండి. లేదు కదా. అంటే 8 శివుడి అష్టమూర్తులు అంటారు. అంటే శివుడు తప్ప ప్రపంచంలో మరొకట్లేదు, తెలుసుకోవాలి. కనుక ఉపనిషత్తే చెప్తోంది ఈశావాస్యమిదం సర్వం. ఉపనిషద్వాక్యం. ఈశ్వరుడి చేతి ఈ జగత్తంతా నిండిపోయింది. ఎలా నిండిపోయింది? 8 రూపములతో నిండిపోయింది. నాలోనూ ఆయనే, బయట ఆయనే. 8 శివుడైతే మరి నేనెవరు? ఇది ప్రశ్న వేసుకో. ఈ 8 శివుడని తెలియనప్పుడు మనం అజ్ఞానం. 8 శివుడే అని తెలిస్తే శివోహం అనుకుంటాం. అది తెలిసింది కదా. శివుడు ఇన్ని రూపములుగా ఆయనే నడుపుతున్నా అంటే ఆయన దయ నడుపుతుంది. శివుడు దయతో నడుపుతున్నాడు. ఆ లక్షణం మనకు శుభం ఇవ్వడమే.
కానీ మరి దుఃఖం అనుభవిస్తున్నామంటే ఇందాక చెప్పినట్టు అజ్ఞానం చేత దుఃఖం వస్తుంది, కానీ జ్ఞానం ఉంటే దుఃఖం లేదు. అంతా శివుడిని తెలుసుకున్న వాడికి దుఃఖం ఎక్కడుంటుందండి? అందుకే శివ కారుణ్యాన్ని మనం ఎల్లవేళలా భావన చేయాలి. ఆ శివకారుణ్య స్వరూపం మనకి అవగతం చేసుకోవడం కోసమని ఆ భగవానుడు క్షేత్రాల రూపంలోనూ, ఆలయాల రూపంలోనూ, విగ్రహాల రూపంలోనూ, నామరూపాలతోనూ ఉన్నాడు. శివుడు నిజానికి 8 మూర్తులుగా ఉన్న 8 మూర్తులు మన కోసమే ధరించాడు తప్ప ఆయనకు మూర్తులు అక్కర్లేదు. ఆయన అమూర్తం, అంటే నామరూపరహితుడు. నామరూపాలు లేని ఈశ్వరుడు మన కోసం నామరూపాలు స్వీకరించాడే, దాన్నే కారుణ్యం అంటారు. ఇక్కడ ఆ కారుణ్యంతో ఆయన ఒక దివ్య నామం స్వీకరించాడు. ఎలాంటి నామం అంటే ఆ పేర్లు అంటే చాలు పాపాలు పోతే మన బ్రతుకు బాగుపడుతుంది. అలాంటి నామాలు స్వీకరించాడు. ఒక్క నామం చెప్పండి శివునిది. శివ. శివుని పేరు చెప్పండి అని నేనే పేరు చెప్పాను, శివ. ఇంకా మీకు తోచిన పేర్లు చెప్పండి, విన్నవి చెప్పండి చాలు. శంకర, శంభు, మహాదేవ, ఈశ్వర, పశుపతే, మృత్యుంజయ, రుద్ర. ఏ పేరు బాగోలేదండి? ప్రతి పేరు బాగుంది. ఒక్కొక్క పేరులో ఒక్కొక్క భావం చూపిస్తున్నాడు ఇక్కడ. ఎందుకు రుద్ర అంటే ఏమని చెప్పాము? దుఃఖం పోగొట్టువాడు. మరొక అర్థం రుజాం ద్రావయతి రుద్ర, రోగాలు పోగొడతట. ఇప్పుడు ఈ పేరు నచ్చిందా లేదా? దుఃఖం పోగొట్టువాడు, రోగాలు పోగొట్టువాడు అంటే రుద్రాని నోరారా పిలవచ్చు. మనకు శుభాలు కలిగిస్తాడు, శాంతినిస్తాడు. శుభము, శాంతము, సుఖము శం అని అంటారు. కలిగిస్తాడు కనుక శంకర అని అన్నారు. ఇక్కడ ఈ పేరు బాగుందా లేదా? కానీ శుభాలు కావలసిన ఎవరికైనా శంకరుడు కావాల్సిందే. నాకు శంకరుడు వద్దండి అంటే వాడికి శుభాలు వద్దని అర్థం. ఇక్కడ కానీ శుభము, శాంతి, సుఖం ఇచ్చేవాడిని ఏమన్నారు? శంకర అన్నారు. ఆయన దగ్గర ఉంటే కదా మనకిస్తాడు. ఆయన దగ్గర ఉండడం ఏంటయ్యా? వాటన్నిటికీ ఆయనే ఆధారం, అది తెలుసుకోవాలి. అందుకే శంభు అంటారు. సుఖానికి, శుభానికి, శాంతానికి ఆధారమైన వాడు, ఉత్పత్తి స్థానమైనటువంటి వాడు గనక శంభు. పిలిస్తే శంభో అయింది ఇక్కడ. కనుక శంభో, శంకర, శివ, రుద్ర. అయ్యయ్య ఎంత మంచి మాటలు. అందుకే వేదమాత కూడా నమ శంభవేచ మయోభవేచ నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ అన్నది ఇక్కడ. ఎంత శివుడయ్యా? శివ అంటే శుభస్వరూపుడు అని చెప్పారు. ఆయనకంటే శుభం ఇచ్చేవాడు ఎవడున్నాడా? లేడు. అందుకే శివతరాయ అన్నారు ఇక్కడ. శుభం కలిగించే వాళ్ళన్నిట్లోని ఆయన్ని మించిన వాళ్ళు లేడయ్యా. శివతరాయ మాత్రమే కాదు, శివతమ అన్నారు. మీడిష్టమ శివతమ అందా లేదా రుద్రం? శివతమ. తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ అంటారు ఇంగ్లీష్లో. గుడ్, బెటర్, బెస్ట్. ఆయన మించిన వాళ్ళు లేడు, ఉత్తమ లాగా. కనుక శివతమ, నిన్ను మించిన శుభస్వరూపుడు ఇంకెవడూ లేడయ్యా. నిన్ను తలంచుకుంటే దుఃఖాలు పోతున్నాయి, భయాలు పోతున్నాయి, ఇంకేం కావాలి? అందుకే మేము చేయవలసింది ఏమిటి? నిన్ను తలంచుకోవాలి. నిన్ను తలంచుకుంటే కారుణ్యంతో మమ్మల్ని కాపాడతావు. ఎక్కడి నుంచో వచ్చి కాపాడు. మొత్తం 8 రూపాయలుగా అంతటా ఉన్నావు గనక అక్కడి నుంచో వచ్చి కాపాడతావు. అది ఎందరందరినీ కాపాడలేదయ్యా. నీ కారుణ్యాన్ని గుర్తు తెచ్చుకుంటే, ఒకప్పుడు క్షీరసాగర మథనం చేస్తుంటే భయంకరమైన విషం వచ్చింది. ఆ విషం మామూలుగా రాలేదు, లోకాన్ని తగలబట్టేటట్టు వస్తుంది. కాటుకు లాంటి పొగలతో, అగ్ని సెగలతో మొత్తం ముల్లోకాలు నిండిపోయి క్షీరసాగరం మథనం చేసిన దేవతలు, దానవులు కలిసికట్టుగా పరిగెత్తారు. అసలు దేవదానవులు కలవరు, కానీ ఇక్కడ కలిసిపోయారు. ఏంటి? పరిగెత్తడంలో. దుఃఖం కలిగినప్పుడు అందరూ ఒకటే, ఆ పరిగెడుతున్నట్ట. అందుకే ఆ పరిగెడుతున్న దేవతలందరినీ, దానవులందరినీ చూసి వీళ్ళు రక్షించాలని కరుణతో ముందుకొచ్చాడు. చూసారా? విషం పుచ్చుకోవడానికి ముందుకొచ్చాడు స్వామి. వీళ్ళందరూ క్షీరసాగర మథనం చేసింది అమృతం కోసం. చివరికి అమృతం వచ్చింది. అప్పుడు పుచ్చుకున్నది ఎవరు? అమృతం పుచ్చుకున్నది ఎవరండి? దేవదానవులు ఇద్దరు మథనం చేశారు, కానీ అమృతం ఎవరికి వచ్చింది? దేవతలకి. అమృతం కోసం ఇద్దరు తప్పించారు, కానీ అమృతం దేవతలకే ఇచ్చాడు నారాయణుడు. ఎందుకు? అసురత్వానికి అమరత్వం వస్తే ప్రపంచానికి ప్రమాదం గనక. ఇది తెలుసుకోవాలి. ఇది లోకానికి ప్రమాదం కలిగించే అసురులు అమృతం తాగి అమరులైపోతే ఏమవుతుందండి? ప్రపంచానికి ప్రమాదం. కనుక వారికి అమరత్వం ఇవ్వకూడదు. ఎవరు లోకానికి మేలు కలిగించాలనుకుంటారో మన సురలు అంటారు. సుర అంటే మేలు కలిగించే స్వభావం ఉన్నవారు సురలు. అసురులు అంటే ఆ స్వభావం లేనివారు అసురులు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కువ కాలం ఉండాలి? ఎవరు మేలు కలిగిస్తారో వాళ్ళు ఎక్కువ కాలం ఉండాలి. ఎవరు కీడు కలిగిస్తారో వారు ప్రమాదం. అంతే కదా? ఎవరు ఉగ్రవాదులు, ఎవరు తీవ్రవాదులు, ఎవరు ప్రపంచాన్ని భయపెడుతుంటారో, ఎవరు అనేక మందిని చంపేస్తూ ఉంటారో, ఎవరు కొత్త విషయాన్ని కనిపెట్టి కొన్ని లక్షల మంది చంపడానికి ప్లాన్లు వేస్తారో వాళ్ళని ఏమని అంటారు? ఇప్పుడు
అసురులు అంటారు. వాళ్ళు ఉండకూడదు కదా, వాళ్ళు ఉంటే ప్రమాదం కనుక ఏదో మథనం చేయడానికి వచ్చేసారు కానీ అమృతం కోసం అర్హులు కారు. అందుకే భగవంతుడు ఎప్పుడు ఎవరు అర్హులో వాళ్ళకి ఇస్తారు. ఆశ అందరికీ ఉంటుంది, అర్హత కొందరికే ఉంటుంది తెలుసుకోండి. ఆశ ఉండడం అర్హత కాదు. అసురుడికి ఆశ ఉంటుంది, అమరుడికి ఆశ ఉంటుంది, సురులకి ఆశ ఉంటుంది. కానీ ఈశ్వరుడు చూస్తాడు. ఎందుకంటే ఈశ్వరుడు ఎప్పుడు లోకక్షేమం కోసం, ఆ ఈశ్వరుడే శివుడు, ఆయనే నారాయణుడు, ఇద్దరికి భేదం లేదు అని ఈ క్షేత్రమే చెప్తుంది. హరిహర క్షేత్రం కదండి. కనుక ఎప్పుడు శివకేశవుల మధ్య భేదం చూపించకూడదు. చూపిస్తే వాడి కేర్ ఆఫ్ అడ్రస్ నరకం. తెలుసు, వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు భేదం చూపించాలని తెలుసుకుంటే చాలు. అందుకే విషాన్ని నిగ్రహించడానికి శివుడు వస్తే అమృతం పంచడానికి నారాయణుడు ఇచ్చారు. రెండూ కూడా. అయితే అమృతం నారాయణుడే మింగలే. నాకు అప్పుడు విషం ఎందరూ తాగమని చెప్పారు కానీ అమృతం ఇవ్వలేదు ఎందుకు అని శివుడు అడగలే. అవునా లేదా? విషం వచ్చినప్పుడు మాత్రం ఏం చేశారండి? శివా రక్షించు, శివా రక్షించు అన్నారు. ఆ మహానుభావుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా శివుడు? అదే చిన్న పాత్రలో వచ్చింది ఆ విషం. అమృతం అంటే చిన్న కలశంలో వచ్చింది కానీ విషం ఎలా వచ్చిందో తెలుసా? వ్యాపించిపోయింది మొత్తం. భయంకరంగా విషం వ్యాపించిపోయింది. మనం అనుకుంటే ఇది పురాణ కథని. నేను కొద్ది రోజుల క్రితం అమెరికాలో ఒక సైంటిస్ట్ ఒక మాట చెప్పాడండి, ఇది వినాల్సిన విషయం. ఈ సృష్టి ఆరంభించిన కొంతకాలానికి ఏదో అంతరిక్షంలో మార్పు జరిగి ఒక భయంకరమైన విషం ఉత్పన్నమైందిట. వాళ్ళు సైన్స్తో చెప్తున్నారు. ఉత్పన్నమైన విషం ఏర్పడిన సృష్టిని మొత్తం దగ్ధం చేసేటంత తీవ్రంగా ఉందిట. ఏమి జరిగిందో ఏమో కానీ ఎవరు నిగ్రహించినట్టు అది అలాగా డిజాల్వ్ వెళ్ళిపోయింది అని చెప్పారు. ఆ కథనే మేము క్షీరసాగర మథంలో నీలకంఠ లీలగా పురాణాల్లో చెప్పామయ్యా అని చెప్పారు. ఇది తెలుసుకోవాలి. అందుకే పురాణ కథలు జాగ్రత్తగా విని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సైన్స్ అర్థమవుతుంది. అప్పుడు సైంటిఫిక్ మతం హిందూ మతం అని అర్థమవుతుంది. అలాంటి మతంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం అని తెలుస్తుంది. ఏవీ తెలియకుండా బతికేయడం దురదృష్టం అని తెలుస్తుంది. ఇప్పుడు కానీ తెలుసుకోవాలి మనం. ఎంత అద్భుతమైన రహస్యం. కనుక ప్రపంచాన్ని బాధ కలిగిస్తున్న విషాన్ని నిగ్రహించాడు పరమాత్మ. ఎలా నిగ్రహించాడో పురాణం చెప్తోందండి. అంత వ్యాపించిపోయింది సెగలొలుకుతూ విషం. అప్పుడు ఈశ్వరుడు ముందుకొచ్చాడు. పైగా అందరూ రక్షించవయ్యా అని అరిచేరే కానీ వాళ్ళ అరుపు కంటే ముందు ఆయన వచ్చేట. అంటే మన పిలవక ముందే మనల్ని అనుగ్రహించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు భగవంతుడు. లోకక్షేమానికి సిద్ధంగా ఉంటాడు. వచ్చిన వాడు ఏం చేశాడు? ఇలా నిలబడి ఆ విషాన్ని చూశాడు ఒక్కసారి. చిత్రం ఏంటంటే ఆయన విషాన్ని చూసినప్పుడు ఆయన శరీరం మీద ఉన్నవేమీ కందిపోలేదు. బయట ఉన్న వాళ్ళందరూ పారిపోతున్నారు. ఆయనంటే ఈశ్వరుడు కనుక ఆయనకేం కాదు. కానీ ఆయన శరీరం మీద ఏమున్నాయో తెలుసా? సర్పాలు ఉన్నాయి కదా. కదలం భారవు పాప పేరులొడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నిజ జూటార్థేందుడున్ కందడున్ అంటారు పోతన గారు ఇక్కడ. అరే బయట నాగదేవతలు ఉన్నారు, వాళ్ళు విషం రాగానే పారిపోతున్నారు. చారణులు, గంధర్వులు, సిద్ధులు, దిక్పాలకులు, గ్రహదేవతలు, ఇంకా రాక్షసులు, వీరు వారు అననేలా అందరూ పారిపోతున్నారండి. బయట నాగులు పారిపోతున్నాయి కానీ శివుడు మీ ఇంటి మీద ఉన్న పాములు మాత్రం చక్కగా చూస్తున్నాయి విషయాన్ని. వాటికి ఏమీ బాధలేదు. అలాగే చంద్రుడు ఒక దేవత, ఆయన బయట పరిగెడుతున్నాడు కానీ నెత్తి మీద ఉన్న చంద్రలేఖ మాత్రం కందిపోలేదు. అలా చూస్తుంది చంద్రుడు కూడా. ఏమి ఆశ్చర్యం అండి. పోనీ స్వామికి చెమట కూడా పట్టలేదు అంత వేడికి. పోనీ అనీశ్వరుడు పాములు కదలకపోవడం ఏంటండి? పైగా వింత చూస్తున్నాడు, ఆశ్చర్యంగా దర్పంగా చూస్తున్నాయి. అంటే శివుణ్ణి ఆశ్రయించుకుంటే దేనికి భయపడనక్కర్లేదు. అవి శివుణ్ణి ఆశ్రయించుకున్నాయి, అందుకు వాడికి భయం లేదు. ఆయన కారుణ్యమూర్తి, తనను ఆశ్రయించుకున్న వాటిని ఎప్పుడు బాధపడినప్పుడు అని శివుణ్ణి గట్టిగా పట్టుకుంటే ఏ బాధ లేదండి. అవి ఆ పని చేసే గట్టిగా పట్టుకున్నాయండి. పట్టుకోవడం చేతనవ్వాలి. అలా చేసిన వాడు హుంకరించేట ఒక్కసారి. హుంకరించగానే అంత విషయం భయపడిపోయి నెమ్మదిగా చిన్నగా మారిపోయింది. శివుడు చూస్తూ ఉంటే నేరేడు పండులా ముద్దగా అయిపోయింది. అంత ముద్దయిన విషాన్ని అలా అరచేత్తో పట్టుకుని మింగి కంఠంలో పెట్టి దాచాడు. ఎందుకంటే ఆయనకు లోపల లోకాలు ఉన్నాయి, బయట లోకాలు ఉన్నాయి. లోకాలకి లోపల బయట కూడా ఆయనే ఉన్నాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఈశ్వరుడు ఎక్కడున్నాడు అంటే లోపల బయట కూడా ఉన్నాడు. మరి లోపల బయట ఈశ్వరుడు ఉంటే లోకాలన్నీ ఆయనకు లోపల బయట ఉన్నట్టేగా. కానీ లోపల లోకాలు బయట లోకాలు కందిపోకుండా కంఠంలో దాచిపెట్టుకున్నాడు స్వామి. ఇక్కడ అక్కడ మాత్రం ఎందుకు దాచుకోవాలయ్యా? అంత దాన్ని ఇంత చేసిన వాడివి, అది కనబడకుండా చేయొచ్చు కదా. ఎప్పుడు ఆ నీలం రంగు చూపిస్తావెందుకు కంఠంలో? పాపం తెల్లని వాడు శివుడు తెలుసా.
మనం తెలియక పెయింటర్లందరూ నీలం శివుడిని వేస్తారు, కానీ శివుడు నీలంగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు. విష్ణువు నీలమేఘశ్యాముడు, శివుడు తెల్లనివాడు. ఎంత తెల్లవాడంటే శుద్ధస్ఫటిక సంకాసం త్రినేత్రం చంద్రవక్త్రకం అంటూ ఉంటారు. పురాణంలో అయితే గోక్షీరాభం అని వర్ణించారు. ఆవు పాలలా తెల్లగా ఉంటాడు శివుడు. ఎందుకు అలా తెల్లగా ఉంటాడంటే శుద్ధమైన వాడు, నిర్మలమైన వాడు అని చెప్పడం కోసం తెల్లగా ఉంటాడు. అలాంటి ఆయనకి కంఠం నలుపెక్కిపోయిందండి. అరే, అందంగా ఉన్న వాళ్ళకి ఒంటి మీద ఒక మచ్చ వస్తేనే దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తాపత్రయపడుతూ ఉంటారు. అది కనబడితే అసహ్యంగా ఉంటుందని చాలా బాధపడుతుంటాం. అలాంటిది అంత తెల్లని వాడికి కంఠంలో నల్లదనం కనబడితే అది అంత మచ్చండి, అవునా లేదా? కానీ అది ఎవడో మచ్చనుడు శివుడి దగ్గర. ఎందుకంటే లోకక్షేమం కోసం పెట్టుకున్న మచ్చ కూడా అలంకారంగానే కనబడుతుంది కదా అన్నారు ఇక్కడ. వికారోపి శ్లాఘ్య అన్నారు ఇక్కడ. భువన భయభంగ వ్యసనిన, లోకంలో ప్రమాదాన్ని పోగొట్టాలని నిలబడి పరమాత్మకి మచ్చ కూడా మాణిక్యంలాగే ప్రకాశిస్తూ వస్తుందయ్యా. ఒక అద్భుతమైన అలంకారం, నీలమణిలా ప్రకాశిస్తుంది. అప్పటి నుంచి ఆయన పేరు మారిపోయింది, నీలకంఠ. మరొక పేరు వచ్చింది. మీ ఇష్టం ఎంతకు చెప్పిన శివుడి పేర్లు ఇది కూడా పెట్టుకోండి. మీరు అంటారంటే నేను మంత్రంగా అనిపిస్తాను. శ్రీ నీలకంఠాయ నమః శివాయ, 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 శ్రీ నీలకంఠాయ నమః శివాయ. ఇక్కడ ఈ పవిత్రమైన క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వర భీమేశ్వర చరణ సన్నిధిలో ఈ కార్తీక సోమవార ప్రదోష సమయంలో మనందరం కలిపి నీలకంఠ మంత్రం జపం చేశాం. ఎందుకంటే ఈ నీలకంఠుడు ప్రపంచాన్ని దగ్ధం చేసే విషాన్ని ఆట కట్టించి నిలిపి లోకాన్ని కాపాడాడు. ఆ నీలకంఠ స్మరణ వల్లనే భారతదేశపు నిఘా వర్గాలు ప్రపంచాన్ని కబళించడానికి సిద్ధమైన విషాన్ని ముందుగా పసిగట్టి ఆపగలిగారు. అది మనం నీలకంఠని స్మరించుకోవాలి, మళ్ళీ మళ్ళీ స్మరించాలి. ఎందుకంటే మన చుట్టుపట్లే మనల్ని దెబ్బతీసే శత్రువుడు ఏ రూపంతో ఉన్నారో తెలియదు. ఇటీవల వస్తున్న వార్తలు మనం గమనిస్తూ ఉంటే ఇంత ఆధ్యాత్మిక ప్రవచనం చెప్తున్నా సామాజిక స్పృహతో మేము మాట్లాడుతున్నాం. తెలుసుకోండి, ఏం జరుగుతుంది చుట్టూ ఒక్కసారి ఆలోచించండి. మనకు మన దేవతల గురించి తెలియదు, ఒకళ్ళు చెప్తే నిద్రపోతూ వింటాం. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం? భయంకరంగా మన ఆలయాల్లో పుచ్చుకునే తీర్థాల్లో ప్రసాదాల్లో విషం కలిపేయడం కోసం, అనేక మంది కోట్ల మంది భారతీయ పౌరుల్ని సంహరించడం కోసం చదువుకున్న మేధావులమని చెప్తూ ఉన్నటువంటి ఉన్మాదస్తులు ఉగ్రవాద తీవ్రవాదాలతో అనేక చోట్ల, మారుమూల చోట్ల కూడా వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకుంటూ విధ్వంసానికి సిద్ధమైపోతున్న కాలంలో మనం ఉన్నాం. ఎప్పుడు ప్రమాదం ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియదు. కానీ ఎక్కడికక్కడ మనం రక్షింపబడుతున్నాము అంటే శివకారుణ్యం వల్ల రక్షింపబడుతున్నాం. భారతదేశాన్ని శివుడు రక్షిస్తాడు. భారతదేశం క్షేమంగా ఉంటే ప్రపంచం క్షేమంగా ఉంటుంది తెలుసుకోండి. దీని గురించి మీరు ఆలోచిస్తే, రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. ప్రపంచాన్ని కాపాడగలిగే శక్తి భారతదేశానికి ఉంది. అందుకే ప్రపంచంలో అభ్యుదయ దేశాలు కూడా ఇప్పుడు భారతదేశం వైపు చూసి నమస్కరిస్తున్నాయి. పిల్లలు కూడా కళ్ళు తెరిచి తెలుసుకోండి, భారతదేశం ప్రపంచాన్ని రక్షించగలిగే స్థితిలో ప్రస్తుతం ఉంది, అగ్రదేశంగా ఎదుగుతోంది. అలా ఎదగడానికి కారణం ఏంటంటే ఈ దేశంపై, ఈ దేశంలో ఉన్న క్షేత్రాలపై, ఈ దేవతలపై భక్తి కలిగినటువంటి మహానుభావులు ఈ దేశాన్ని పాలిస్తున్నారు గనక మనము ఆ భక్తిని కలిగి ఉండాలి. ఇందాకే చెప్పాం, అందుకు ప్రారంభంలో మన చరిత్ర గొప్పది, గొప్ప చరిత్ర కల దేశం మనది. ఇతర దేశాల్లో 100 ఏళ్ళు కానీ ఒక ఇల్లు ఉంటే అది హిస్టారికల్ మాన్యుమెంట్గా కాపాడతారట. అరే, నా దేశంలో లక్షల ఏళ్ల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది, అలాంటి కట్టడాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆలయం చరిత్ర ఎప్పటిది? హిస్టోరియన్స్ రుజువు చేసింది వేల సంవత్సరాల క్రితం. పురాణం చెప్తున్నది లక్షల సంవత్సరాల క్రితం. ఏదైనా ప్రపంచంలో ఇతర దేశ చరిత్రల కంటే గొప్ప చరిత్ర ఈ క్షేత్రానికి కూడా ఉంది. ఇలాంటి క్షేత్రాలు ఎన్నో ఉన్న మహాక్షేత్రం నా భారతదేశం. తెలుసు, అలాంటి భారతదేశంలో అడుగడుగున శివుడున్నాడు. అందుకే మహానుభావుడు ఒక మాట చెప్పాడు, వాజ్పేయి గారు. భారతదేశంలో సబ్ కంకర్ హై శంకర్ అన్నాడు. ప్రతి రాయి శివుడే.
ప్రతి తీర్థం, ప్రతి జలము తీర్థమే, ప్రతి నేల క్షేత్రమే. అది భారతదేశ గొప్పతనం. ఆసేతు సీతాచలం. అక్కడ ఉత్తర కాశీ అంటే వెంటనే మీరు దక్షిణ కాశీ అంటున్నారే, ఏమంటారు దానికి? అక్కడ ఉత్తర అయోధ్య అయితే ఇక్కడ భద్రాచలం దక్షిణ అయోధ్య అంటున్నామే. దీన్ని బట్టి భారతదేశం అంతా ఒకటిగానే ఉంది. భాష మారింది, వ్యవహారం మారింది, కానీ మన సంస్కృతి మారలేదు. అది భారతదేశాన్ని కలిపి ఉంచుతుంది. కనుక ఈ సంస్కృతిని పిల్లలు కాపాడుకోవాలి. మీరు ఎన్ని చదువుకున్నా, ఎన్ని డిగ్రీలు తెచ్చుకున్నా ఈ దేశం సంస్కృతి తెలుసుకోండి. ఈ దేశానికి ప్రాణం రామాయణం, భారతం, పురాణం, వేదం, కాశీ విశ్వేశ్వరుడు, అయోధ్య రామచంద్రమూర్తి, మధుర శ్రీకృష్ణమూర్తి, శ్రీశైల మల్లికార్జున స్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, ఎన్నెన్ని అద్భుతాలు మన సంస్కృతి వారసత్వాలు. ఒక వారియర్, గొప్ప రాజును మనం చూస్తే ఆహా ఓహో అంటాం. గ్రీక్ మైథాలజీలో ఉన్నటువంటి రాజుల గురించి ఇంగ్లీష్లో నవళ్ళు రాస్తే పిచ్చివాళ్ళలా చదువుతున్నారు. ఆ రాజులను మించిన గొప్ప చక్రవర్తులు ఈ దేశాన్ని పాలించారు. వేములవాడ చాళుక్యులు అటువంటి వారే. వారు పాలించినటువంటి పవిత్ర పుణ్యభూమి. వారి ఆలయాన్ని సముద్ధరణ చేశారు. ఇక్కడ సనాతన వైదిక ధర్మంతో పాటు జైనాది ధర్మాలు కూడా వర్ధిల్లాయి ఇక్కడ. అదే జైనంలో కూడా కావ్యం పుట్టింది ఇక్కడ. అలాగే వేములవాడ భీమకవి. తెలుగు సాహిత్యంలో ఈ పేరు ఏ ప్రాంతంలో ఉన్నా తెలుస్తుందండి. నన్నయ్య గారికి పూర్వీకులను కొందరంటే నన్నయ్యకి తిక్కనికి మధ్యలో ఉన్నారని చెప్తారు వేములవాడ భీమకవి. తెలుగు సాహిత్యంలో ఆయన స్థానమైనది. అయితే మనం ఎన్నో పోగొట్టుకున్నాం. కొన్ని దాడుల వల్ల, కొన్ని మన నిర్లక్ష్యాల వల్ల, మన అజాగ్రత్తల వల్ల చాలా కోల్పోయాం. వేములవాడ భీమకవి ఏ సాహిత్యం రచించాడో మనకు తెలియదు, కానీ చాటు కవిత్వంగా రచించినవి కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ వేములవాడ భీమకవి ఈ శివుని పుత్రునిగా అభివ్యక్తమైనటువంటి మహానుభావుడండి. ఇక్కడున్న భీమేశ్వరుడు ప్రాచీన క్షేత్రం ఇది. ఈ భీమేశ్వరుని పేరే భీమకవికి చెప్పబడింది. అసలు భీమేశ్వరుడు అని స్వామి దగ్గరికి వెళ్తున్నప్పుడు నా మనస్సు ఆ మంత్రాన్ని ఎన్ని మాలను తలంచుకుందో, భీమేశ్వరాయ నమః, భీమేశ్వరాయ నమః అని. అసలు ఈ భీమ పేరుతో శివుడు ఎన్ని చోట్ల ఉన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. భారతదేశంలో భీమ పేరుతో ఇక్కడ భీమేశ్వరుడు ఉంటే పక్కన మాణిక్యమ్మ ఉంది. మీరు చూసారో లేదో? సరిగ్గా దక్షారామంలో ఇక్కడికి సమీపంలో గోదావరి పాయ ఉంది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా గోదావరి తీరంలో దక్షారామ భీమేశ్వర స్వామి, అమ్మవారి పేరు మాణిక్యాంబ. అష్టాదశి శక్తి పీఠాలు రెండింటికి ఒకటే మాట చెప్పబడుతుంది చూడండి. అక్కడ గోదావరి, ఇక్కడ గోదావరి, ఇక్కడ పేర్లు అక్కడ పేర్లు ఒక్కటే, భీమేశ్వరుడు. ఇంకొకటి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో భీమశంకర స్వామి ఉన్నాడు. ఇవి రెండు క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి మనకి అస్సాం దగ్గర ఉంది, గౌహతి సమీపంలో భీమేశ్వరుడు ఉన్నాడు. ఇంకొకటి మహారాష్ట్రలో భీమశంకర స్వామి ఉన్నాడు, జ్యోతిర్లింగ స్వామి. కానీ భీమ పేరుతో ఎన్ని చోట్ల ఉన్నాడో. ఇవి కాకుండా మనకి పంచారామాల్లో భీమేశ్వరుడు మరుగుడున్నాడు, భీమవరంలో భీమేశ్వరుడు మరుగుడున్నాడు. భీమనామంతో ఎన్నున్నాయండి? భీమ అంటే అర్థం ఏమిటి? భీమనామంతో వేదంలోనే శివుడున్నాడు. నమ ఉగ్రాయచ భీమాయచ. ఇప్పుడు నేను విన్నారా? వేదంలో ఇక్కడ చదువుకుంటున్నారు పండితులు, వేదమూర్తులు, వేదాధ్యాపకులున్నారు. వారిని చూస్తేనే మాకు ధన్యత. ఎవరైనా వేదం చెప్పే పండితులు, వేదం చదువుకున్న వాళ్ళని చూస్తేనే ఆనందం. వారిని నమస్కరించాలట. ఎందుకంటే వేదంలో ప్రతి మంత్రము భగవంతుడే. దాన్నే నిరంతరం అమ్రాయం చేస్తున్న వారు కనబడ్డారంటే అది భగవత్ స్వరూపంగానే వారికి నమస్కారం చేసుకోవాలి. అలాంటి వేదంలో పరమేశ్వరుని పేర్లలో మరొక పేరు భీమ. భీమ అంటే అర్థం ఏంటండి? భయంకరమైన వాడు అని అర్థం. మరి ఇంతవరకు శివుడు దయాస్వరూపుడు అని చెప్పి ఇప్పుడు భయంకరమైన వాడు అంటూ ఉన్నారంటే, అమ్మో మా భయంకరమైన వాడు వద్దండి, నాకు మాత్రం కావాలి. మీకు చెప్తే మీరు కావాలంటారు. ఇప్పుడు చలికాలం వచ్చేసింది, కానీ మొన్న సూర్యుడు ఎలా ఉన్నాడండి? ఇది మే నెలలో భయంకరంగా ఉన్నాడే లేదా? కాసేపట్లో చలి భయంకరం అవుతుంది. అంటే సూర్యుడు భయంకరంగా ఉన్నాడు వద్దంటామా? చలి భయంగా ఉందంటే వద్దంటామా? మనం వద్దన్నా అవునన్నా చలి ఉండాల్సినప్పుడు భీమంగా ఉంటుంది, సూర్యుడు ఉండవలసినప్పుడు భయంకరంగా ఉంటాం. ఇందాక మళ్ళీ అష్టమూర్తులకు రండి, అన్నిట్లో భయంకరం ఉందే లేదా? గాలి గట్టిగా వీస్తే భయంకరమే, నీరు ఉప్పెనై వస్తే భయంకరమే. కానీ ప్రద్దాల్లో రెండు రూపాలు ఉన్నాయా లేదా? రెండు రూపాలు ఏమిటి? సౌమ్య రూపం, భీమ రూపం. సౌమ్య రూపాన్ని అఘోరం అంటారు, భీమ రూపాన్ని ఘోరం అంటారు. ఘోరం అఘోరం రెండు ఎవడు? అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య. మీరే చెప్తున్నారు. ఘోరం అఘోరం రెండూ ఉన్నాయి, ఉండనియండి. కానీ మనకు ఘోరం అఘోరం కూడా శుభంగా ఉంటే చాలు కదా. శుభాన్ని ఏమంటారు? శివం అంటారు. కానీ స్వామి నువ్వు ఘోరమైన అఘోరమైన మాకు శివంగా ఉంటే చాలు నమస్కరించాలండి. తెలిసింది కదా. కనుక భీమ అంటే ఇప్పుడు అర్థమైంది కదా.
భీమ అంటే చండశాసనుడు అని అర్థం. ఏమంటే ఇక్కడ ఆఫీసర్ ఉంటారు, ఆఫీసర్ కింద కొంతమంది ఉద్యోగులు ఉంటారు. ఆఫీసర్ చండశాసనుడు అయితేనే ఉద్యోగులు జాగ్రత్తగా పనిచేస్తారు. ఆఫీసర్ చండశాసనుడు కాకపోతే 10 గంటలకు రావాల్సిన వాళ్ళు 12ంటికి వచ్చి హాయ్ సార్ అని వెళ్ళిపోతే వీడు చూస్తూ కూర్చుని ఏం చేస్తారు? కనుక ఒక అధికారికి శాసించే శక్తి ఉండాలి. అలాగే ఎవరు శాసించడం వల్లండి ఋతువులు సక్రమంగా వస్తున్నాయి, ఎవరు శాసించడం వల్ల ఋతువులు సక్రమంగా వస్తున్నాయి, ఎవరు శాసించడం వల్ల గ్రహాలు నక్షత్రాలు టైంకి వస్తున్నాయి? చెప్పండి, ఎవరు శాసిస్తున్నారు? మీరు నేను శాసిస్తున్నామా? రేపు పొద్దున్న 6 గంటలకు ఉదయించుమో అని సూర్యుడికి మనం చెప్తున్నామా? ఆయన ఎప్పుడు తీస్తే అప్పుడు. ఎప్పుడు తీయించాలి ఎవరు నిర్ణయించాడు? ఇందాక చెప్పిన పంచభూత రూపాలతో అష్టమూర్తులతో ఎవడున్నాడో వాడే ఈ లోకాన్ని శాసిస్తున్నాడు. భీషాస్మాద్వాతపవతే భీషోదేతి సూర్య. ఎవరి శాసన భయం వల్ల గాలి వీస్తోందో, ఎవరి శాసన భయం వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆయనే భీమ శాసకుడు. కనుక భీముడు అంటే ప్రపంచాన్ని శాసించి నడిపించేవాడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, భీముడు ఎవడు? ఈశ్వరుడే. కానీ భీమేశ్వరుడు ఆయన. కానీ భీమేశ్వరాయ నమశివాయ అని చెప్తున్నారు. ఆయన ఎలా చేస్తున్నాడయ్యా ఇదంతా? చెప్పండి, తన శక్తితో చేస్తున్నాడు, అంతే కదండి. ఎవడైనా ఏం చేస్తాడు? శక్తితోనే చేస్తాడు. ఆ శక్తిని అమ్మవారు అన్నాం, శక్తి ఉన్నవాడిని అయ్యవారు అన్నాం, అవునా లేదా? ఆ శక్తిని ఆయన భీమేశ్వరుడు అయినప్పుడు శక్తి మాణిక్యాంబైంది. అయితే ఆయన ఆ ఈశ్వరుడు ఎవరికి ఈశ్వరుడు చెప్పాలి. ఇప్పుడు ఎవరికి ఈశ్వరుడు? అందరికీ ఈశ్వరుడు. అందరికీ అంటే అందరికీ. అందరని చెప్తామండి, అందరికీ ఒకే మాటతో కొట్టేస్తూ పోయింది. కానీ బాగా ఆలోచిస్తే ఈ చెప్పిన వాళ్ళల్లో అగ్నికి అగ్నిలోకం ఉంది, అగ్నిదేవుడు ఉన్నాడు. ఇంద్రుడికి ఇంద్రలోకం ఉంది. ఆయా దిక్పాలకులకు ఆయా లోకాలు ఉన్నాయి. అంటే వాళ్ళు అక్కడికి ఈశ్వరులే కదా. ఈశ్వరులు అంటే ప్రభువులు. దిక్పాలకులు ఉన్నారు, వాళ్ళు ప్రభువులే. కానీ వీళ్ళందరూ ఈశ్వరులేగా. అంటే వాళ్ళకు కూడా ఈశ్వరుడు ఆయన, ఈశ్వరులకే ఈశ్వరుడు ఆయన. ఈశ్వరుడు అంటే ఈశ్వరుడికి మరొక మాట ఉంది, ప్రభువులకి ఏమంటారండి? ప్రభువుల్ని రాజులు. పాలించే వాళ్ళని రాజులు అంటారు. కనుక తూర్పు దిక్కుని పాలించేవాడు ఇంద్రుడు, ఆగ్నేయ దిక్కుని పాలించేవాడు అగ్ని, దక్షిణ దిక్కుని పాలించేవాడు యముడు. ఇలాగ ఆయా లోకాల్లో ఆయా ఈశ్వరులు ఉన్నారు కదా. వీళ్ళందరినీ ఏమంటారు? లోకరాజులు, లోకేశ్వరులు. వీళ్ళలో మళ్ళీ వీళ్ళ మీద వాళ్ళు, ఒకడి మీద మరొకటి అధికారం. కనుక రాజుల మీద రాజులు ఉంటారు, రాజులు అయ్యారు. వాళ్ళకి వీళ్ళకి కూడా ఎవడు ఈశ్వరుడు? వాడు రాజరాజేశ్వరుడు అయ్యాడు. అలాంటి రాజరాజేశ్వర స్వామిని కొలుచుకుంటున్నాం. అంటే రాజులకి ఈశ్వరుడైనటువంటి స్వామి. అంటే తాడిని తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు కూడా ఉంటాడని సామెత. వాడిని మించి వీళ్ళు లేడు అనుకుంటే వీడిని మించి మరుగుడు ఉంటూ ఉంటాడు, అవునా లేదా? మనకు కల్పించిన హెడ్ ఆఫీసులో వాడే చాలా గ్రేట్ అనుకుంటాం. అసలు మెయిన్ ఆఫీస్ వాడు వీడికి మీద ఉంటూ ఉంటాడు. అలా ఒకరిని మించి ఒకరు ఉంటూ ఉంటారు. ఎవరిని మించి మరెవరూ లేరో, ఎవరు అందరికీ ఈశ్వరుడో వాడిని మనం రాజరాజేశ్వరుడు అంటాం, అవునా లేదా? అంతేకాదు, రాజరాజను మరొకరికి పేరుంది, మీకు తెలుసో లేదో? రాజాధిరాజాయ ప్రసహ్య సాగినే నమో నవ వయం వైశ్రవణాయ. వైశ్రవణుడు కుబేరుడు, ఆయనకు రాజురాజు అని పేరు. కుబేరుడు గురించి నేను చెప్తే మాత్రం మీ అందరూ వదలరండి. నేను మొత్తం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా అయిందే. ఆయన ఇస్తేనే ఎవరికైనా సంపదలు వస్తాయి. సంపదలన్నీ కూడా నిధుల రూపాల్లో, సిద్ధుల రూపాల్లో ఆయన దగ్గర ఉంటే అష్టసిద్ధులు, నవనిధులు. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా ఆయన చూస్తుంటాడు. ఎవడికి ఇష్టం ఉండదండి కుబేరుడు అంటే? తెలిసాక ఎవడు విడిచిపెట్టాడు. ఆయనకి రాజురాజు అని పేరు. ఎందుకు? డబ్బు ఎవడి దగ్గర ఉంటుందో వాడే రాజురాజు. అధికారం, డబ్బు ఇవి ఉంటే వాడే రాజు. ఆ పోర్ట్ఫోలియో కుబేరుడికి ఎవరిచ్చారు? ఈశ్వరుడు ఇచ్చాట. కనుక రాజరాజైన కుబేరుడికి కూడా ఈశ్వరుడు కనుక రాజరాజేశ్వరుడు అని పేరు. కానీ ఐశ్వర్యదేవుడిని కుబేరుడు కూడా ఎవడి చెప్పు చేతల్లో ఉంటాడో వాడు ఈశ్వరుడు. అది ఎవడు ఈశ్వరుని స్మరిస్తాడో వాడికి ఐశ్వర్యాలు వస్తాయి అన్నాడు. ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అని సామెత తెలిసింది కదా. కానీ సర్వులకు ఐశ్వర్యములు ఇచ్చేవాడు ఆయనే. కానీ ఈశ్వరుడు అంటేనే అందరికీ అన్నీ ఇచ్చేవాడు ఈశ్వరుడు. అన్ని ఐశ్వర్యాలు ఆయన దగ్గర ఉంటాయి మనకివ్వడానికి, ఆయన కోసం కాదు, అవునా లేదా? అంటే అమ్మైనా సరే ఇంట్లో వంట వండిందంటే పిల్లల కోసం కొంత, తన కోసం కొంత. కానీ ఈశ్వరుడు ఐశ్వర్యం అంతా మన కోసమే, ఆయన కోసం ఏదీ అక్కర్లేదు, అవునా లేదా? అన్నీ మనకే ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఏమైనా ఐశ్వర్యాలు ఉంచుకున్నాడేమో చూద్దాం. ఒక ఆయన ఒంటి నిండా నగలు పెట్టుకుని, కిరీటం పెట్టుకుని మనకు ఐశ్వర్యం ఇచ్చి ఇంకేం కావాలని ఆయన అని అడిగితే నీ ఒంటి మీద ఉన్నవి కూడా ఇచ్చే అని అడుగుతాం, అవునా లేదా? చెప్పండి. ఎంత ఇచ్చినవి చూడు, ఇంక ఒంటి మీద ఉన్నవి చూసి అవి కూడా ఇచ్చే అంటాం.
ఈశ్వరుడు మనకు అన్నీ ఇచ్చి ఇంకేం కావాలంటే ఆయన ఒంటి మీద ఉన్న ఒక్కటైనా అడగగలమా? ట్రై చేయండి. నీ మెడలో ఉన్న నగ ఇచ్చేయి అంటే ఆయన తీసిస్తాడు. ఏమిటా నగ? సర్పం. ఎవరికైనా కావాలండి? ఒక్క బుస కొడితే పరిగెడతాం. కనుక వెహికల్ కావాలని అడిగితే సరే తీసుకొని ఇస్తాడు. అది పట్టుకోగలవా? అది కొమ్ము విసిరితే ఎగిరిపోతాం. అవునా లేదా? ఫుడ్ పెట్టమని అడిగితే ఆయన తిన్న ఫుడ్ ఏమిటి? ఒకటే తిన్నాడు ఫుడ్, విషం. అది ఆయన ఇస్తే మనం భరించలేం. అంత దయ అంటే ఈశ్వరుడికి నీకు కావలసినవన్నీ ఇచ్చి నీకు అక్కర్లేనివన్నీ ఒంటి మీద వేసుకున్నాడు స్వామి. ఇక్కడ ఒక్కటి కూడా మనం కావాలి అనలేం. అందుకే మార్గరెట్ నోబుల్ అను మహానుభావురాలు ఒక మాట అంటుంది, ఎవరికి పనికిరాని వాళ్ళను కూడా ఆదరించేవాడే ఈశ్వరుడని గొప్ప మాట చెప్పింది. ఎవరికి అక్కర్లేని వాళ్ళని కూడా ఆదరిస్తాడు ఈశ్వరుడు. అందుకే నేను ఎవరికి పనికిరాని అంటే ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళి ఆయన చూసుకుంటాడు. ఇక్కడ పైగా ఆయన దగ్గరికి వెళ్తే దండం పెడతాం. పామును మామూలుగా చూస్తే పారిపోతాం, కానీ ఒంటి మీద ఉంటే మాత్రం నాగదేవా నాగదేవా అని దండం పెడతాం. విషం బయటకు వస్తే పారిపోతాం. ఆయన కంఠంలో ఉంటే నీలకంఠ నీలమణి అంటామా లేదా? కనుక ఆయన దగ్గరుంటే అన్నీ శుభంగా ఉంటాయండి. అది విష్ణుమూర్తి ఒకసారి గరుత్మంతుడిని కైలాసానికి వెళ్ళేట పలకరిద్దాం. వెళితే సర్పం గరుత్మంతుడితో బాగున్నావా అని అడిగిందిట. అసలు సర్పానికి గరుత్మంతుడికి పడదు, మీకు తెలుసో లేదో. దాన్ని చూస్తే చాలు పట్టుకుంటాడు ఆయన. కానీ అక్కడికి వచ్చినప్పుడు గరుత్మంతుడితో సర్పం బాగున్నావు బాబు అని అడిగిందిట. ఎంత ధైర్యం నన్ను అలా అడగడానికి! నేను కనబడితే చాలా భయంతో పడగదించి పారిపోయే నువ్వు ఇక్కడ కూర్చుని బాగున్నావా అని అంటున్నావంటే శివుడు మెడలో ఉన్న ధైర్యమేగా. అప్పుడు ఒక మాట అంటాడు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు బాగుంటారు అంటాడు. అంత బాగుందండి ఈ మాట ఇక్కడ. కనుక ఆ ఈశ్వరుడి దగ్గర ఉన్నవి ఎంత హాయిగా ఉన్నాయో మనం కూడా దండం పెట్టేటట్టున్నాయి. కానీ ఈశ్వరుడు మనకు అన్నీ ఇస్తాడని చెప్పడానికి రూపమే పెద్ద నిదర్శనంట. అయితే ఆయన ఎన్నిచ్చినా శక్తితోనే ఇస్తాడు కదా. అది అమ్మవారు ఎప్పుడూ ఉండాలి పక్కన. ఆయన రాజరాజేశ్వరుడు అవగానే ఆమె రాజరాజేశ్వరి అయిపోయిందండి. ఈ క్షేత్రంలో ప్రత్యేకత ఏమిటి అంటే రాజరాజేశ్వరుడు పాండవులు కదా, భీమేశ్వరుడు అంటే భీముడు పెట్టాడు. భారతదేశంలో అదేం గొప్పతనమో కానీ ఆసేతు సీతాచలం అన్ని క్షేత్రాలకి అయితే రామాయణంతో లేదా భారతంతో ముడిపెట్టి చూస్తారు భారతీయులు. ఇది గమనించుకోవాల్సింది. ఆ రెండు గ్రంథాలు భారతీయుల హృదయాల్లో ఉంటాయి. దాంతో కలిపి చెప్తే వీళ్ళకి అభిమానం. అదే భీమేశ్వరుడు భీముడు పెట్టాడు, మరి ధర్మరాజు ఏం పెట్టాడు? ఏదో రాజు కొలిసింది కనుక రాజేశ్వరుడు. మరి అర్జునుడు ఏం పెట్టాడు? ఇలా వెతికి పాండవుల కథని అతికించే ప్రయత్నం చేస్తాం, కానీ చేస్తే తప్పు కాదు, కానీ చేయవలసిన అవసరం లేదు. వైదిక అర్థం తీసుకుందాం. భీమేశ్వరుడు అంటే ఏంటో చెప్పుకున్నాం ఇందుకు. అది భీమ, సమస్త ప్రపంచాన్ని శాసించేవాడు భీమేశ్వరుడు. రాజరాజేశ్వరి రాజరాజేశ్వరుడు అని పేరుండడానికి కారణం ఏమిటో తెలుసా? ఇది మహా శ్రీ విద్యా క్షేత్రము. అది దీని యొక్క రహస్యం. ఆ పరంపర ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ శ్రీ విద్యా క్షేత్రం ఇది. అందుకే అమ్మవారు ఉపాసన ఇక్కడ సిద్ధి పొందిన చోటు. ఎందుకంటే ఇది శక్తిపీఠం. అష్టాదశ శక్తిపీఠాల్లోనూ 108 శక్తిపీఠాల్లోనూ కాదు. రాజరాజేశ్వరి అంటేనే మొత్తం దశమహావిద్యల్లో 3వదైన శ్రీ విద్యలో పరావిద్య రాజరాజేశ్వరి విద్య. దీన్ని మహాషోడశి విద్య అని అంటారు. ఇక్కడ ఆ శక్తి ఇక్కడుంది. ఆ శక్తి ఎలా ఉంటుంది అంటే శక్తి ఎప్పుడున్నా శివుడితో ఉంటుంది. శివుడు ఎప్పుడున్నా శక్తితో ఉంటాడు. శివుడు శక్తి లేకపోతే మనం చూడలేమండి. శివుడు లింగంగా కనబడాలన్న శక్తి ఉండాలి. శక్తి ఉంటేనే కదా కనబడతాడు. కనుక లింగం కూడా శివశక్తుల స్వరూపమే. అలాగే శక్తి విడిగా మళ్ళీ ఒక రూపంతో కూడా గోచరిస్తుంది. కనుక రాజరాజేశ్వరి రాజరాజేశ్వర ఇద్దరు ఉన్నారు ఇక్కడ. అది తెలుసుకోవాలి. రాజరాజేశ్వరి అంటే శ్రీ విద్యాధిదేవత. శ్రీ విద్యాం శివవామ భాగ నిలయాం అని కీర్తిస్తూ ఉంటామే, ఆ తల్లి ఇక్కడ ప్రకాశిస్తోంది. ఆ ఈశ్వరుడు శ్రీ విద్యలు ఉపాసింపబడేటువంటి ఏ పరమేశ్వరుడు ఉన్నాడో ఆయన ఇక్కడ రాజరాజేశ్వర నామంతో ఉన్నాడు. అమ్మవారున్న శక్తిపీఠానికి, ఇక్కడ శక్తిపీఠానికి జయపీఠం అని పేరు. ఇది ప్రాచీన గ్రంథములందున్న ప్రమాణములతోనే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జయపీఠం అనే పేరు ఇక్కడ. అందుకే ఇక్కడ అమ్మవారిని అయ్యవారిని దర్శించి వెళితే జయం లభించి తీరుతుంది. తెలుసుకోండి, జయం అంటే కార్యసిద్ధి. మీరు ఏదనుకుంటే జరుగుతుంది. అయితే ధర్మబద్ధమైన అనుకోండి క్షేమం, అధర్మపరమైన కోరుకుంటే మా దేవుళ్ళు తీర్చరు. అందరినీ నశింపజేసి మేము బతికేద్దామనుకునేది సనాతన ధర్మం కాదు. పక్కవాడి క్షేమం కోరేదే సనాతన ధర్మం. నీ మతం కాని వాడిని చంపేసి నువ్వు క్షేమంగా ఉండని సనాతన ధర్మం ఎప్పుడూ చెప్పదు. చెప్పదగ్గరకనే సనాతన ధర్మం అన్ని మతాలకి చోటు ఇచ్చి బ్రతికిస్తోంది. అది తెలుసుకోవాలి ఇక్కడ.
అందరి క్షేమం కోరుకుంటాం. అందుకే ధర్మబద్ధమైనవి ఏవి కోరుకున్నా జయమిస్తుంది. అమ్మవారే జయస్వరూపిణి. అందుకే ఆవిడ పండగ విజయదశమి కదండి, జయపర్వం. కనుక ఇక్కడ పీఠం పేరేంటి? జయపీఠం. ఇది తెలుసుకుని ఇక్కడ శ్రీచక్రార్చన శ్రీ విద్యార్చన చేసిన వాళ్ళు, ఆ మంత్రోపదేశం ఉన్నవాళ్ళు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని నమస్కరిస్తే చాలు, వారు ఆ విద్యలో సిద్ధి పొందగలరు. అటువంటి పరాశక్తి క్షేత్రం ఇది. అంతేకాదు ఇక్కడ లింగమునకు మరొక పేరుంది, నీలలోహిత లింగం. ఇది శాస్త్రోక్తమైనటువంటి మాట. ఎందుకంటే ఇక్కడ ఆదియందు సూర్యభగవానుడు వచ్చి శివారాధన చేసిన చోటు ఇది. అసలు ఎవరికైనా అంగవైకల్యాలు వస్తే సూర్యారాధనతో పోతాయిట. అలాంటి సూర్యునికే దక్షయజ్ఞంలో వీరభద్రుడి దండన వల్ల వచ్చిన అంగవైకల్యాన్ని ఇక్కడ వచ్చి శివార్చన చేసుకుని తీర్థస్నానం వల్ల ఆయన పోగొట్టుకుని పరిపూర్ణుడయ్యాడు. అందుకే భాస్కర క్షేత్రం అని చెప్పబడుతూ ఉన్నది. ఇది ఒక విశేషమైన అంశం. అంతేకాదు ఈ శ్రీ విద్యాక్షేత్రం అనడానికి మరొక అద్భుతమైన ప్రమాణం ఏంటంటే, శ్రీ విద్యలో ఆదియందు ఉపాసించేటువంటి గణపతి శ్రీ విద్యా గణపతి 10 చేతులు వాడు. ఒళ్ళో వల్లభారబడే మహాలక్ష్మి ఉంటుంది. ఆ మహాగణపతి ఇక్కడ ఉన్నాడు. మీరు పరిశీలించండి. దీన్ని లక్ష్మీ గణపతి అంటాం మనం. శ్రీ విద్యలో ప్రధానమైనటువంటి స్వరూపం. ఇంకా మిగిలిన శ్రీ విద్యా స్వరూపములన్నీ ఇక్కడ గుప్త రూపాలతో ఉంటాయి. అలాంటి మహాక్షేత్రం ఇది. ఇది తెలుసుకుని ఇక్కడ శ్రీ విద్యారాధన కూడా మనం ప్రవేశపెట్టి దాన్ని కొనసాగించినట్లయితే ఆ శ్రీ విద్యాశక్తి మరింత ప్రజ్వలితమై జగత్తుని రక్షించగలదు. అటువంటి పవిత్రమైన క్షేత్రం ఇది. ఇది ఎందువల్ల ఇలాంటి క్షేత్రం ఏర్పడింది? శివుడికి దయ పుట్టింది కనుక. కనుక శివుని కరుణే క్షేత్రమైంది, శివుని కరుణే తీర్థమైంది, శివుని కరుణ ఆలయమైంది, శివుని కరుణ ఆలయంలో లింగమైంది, విగ్రహమైంది, మనల్ని అనుగ్రహిస్తుంది. కనుక శివుడికి దయ పుడితే ఒక లింగంగా ఆవిర్భవిస్తాడు. శివుడికి దయ పుడితే ఒక క్షేత్రంలో వ్యక్తమవుతాడు. శివుడికి దయ పుడితే ఒక తీర్థంలో ప్రవహిస్తాడు. వాటిని మనం సేవించి తరించుతాం. కనుక శివకారుణ్యం ఈ రూపంలో కనబడుతుంది. శివకారుణ్యం అష్టమూర్తుల రూపాల్లో కనబడుతుంది. శివకారుణ్యం విషాన్ని నిగ్రహించిన మూర్తితో కనబడుతుంది. ఎందుకు అమృతాన్ని ఇచ్చిన వాడు గొప్పవాడా, విషాన్ని నిగ్రహించిన వాడు గొప్పవాడా? ఇద్దరు గొప్పవాడే. ఇద్దరు చేసేది ఒకటే పని. పైగా శివుడు అమృతం ఏమని ఎందుకు అడగలేదు? అమృతం దగ్గరికి శివుడు రాలేదు, అసలు విషం దగ్గరికి వచ్చాడు. తాగుదామని సరదా కాదు, లోకాన్ని కాపాడనే కారుణ్యం చేత వచ్చాడు, నిగ్రహించాడు. నిగ్రహించాక బయట విషం తగిలితే చచ్చిపోతామని పరిగెడుతున్న వాళ్ళు అంత విషాన్ని గొంతులు పెట్టుకుని నిలబడ్డాడు శివుడు. ఏమయ్యాడు? ఏమీ కాలేదు. ఎందుకు చెప్పండి? విషాన్ని కూడా హరాయించుకోగలిగే అమృతస్వరూపుడు శివుడు. అమృతస్వరూపుడు అయిన అందుకని అమృతేశ్వరుడు అని పేరుంది. మృత్యువును పోగొట్టేవాడు కనుక మృత్యుంజయుడు. ఇవాళ ఎన్ని శివుడి పేర్లు చెప్పుకున్నామండి. మృత్యుంజయుడు, అమృతస్వరూపుడు, విషాన్ని నిగ్రహించలోనే చెప్పాడు, నేనే అమృతాన్ని నాయన అని చెప్పాడు. కానీ ఎవడు శివుడిని హృదయంలో పెట్టుకున్నాడో వాడు అమృతాన్ని పట్టుకున్నట్టే లెక్క. శివుడు అంటేనే అమృత ప్రదాత. అది శివామృతం. శివ కారుణ్యమే శివామృతం. ఆయన అమృతాన్ని పంచాడు అందరిలో, అంటే కారుణ్యాన్ని పంచుతున్నాడు ప్రపంచానికి. శివామృత స్వరూపుడు. అలాంటి పరమేశ్వరుని మనం ఇక్కడ కొలుచుకొని ఆరాధించుకుంటున్నాం. కరుణాస్వరూపుడైన పరమేశ్వరుని ఇన్ని నామాలతో చెప్పుకున్నాం. రాజరాజేశ్వర, భీమేశ్వర, రాజరాజేశ్వరి, మాణిక్యాంబ. మరొక్కటి, సనాతన ధర్మంలో ప్రధానంగా 5 దేవతలు చెప్పబడుతున్నారు, తెలుసు కదా. దీని పంచాయతనం అంటారు. శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, గణపతి. 5 ప్రధానం మనకి. ఈ 5టిని ఆరాధించే వాళ్ళని వేదమతస్థులు అంటారు. వాళ్ళని హిందువులు అంటారు. హిందువులన్నా వేదమతస్థులన్నా ఒక్కటేనండి. ఎందుకంటే వేదం నుంచే ఈ 5 మతాలు వచ్చాయి. ఈ 5 మతాలు ఎలాంటివంటే, వేదం చెట్టు అయితే ఇవి కొమ్మలు. చెట్లో ఏ కొమ్మ గొప్పది చెప్పండి? కొంచెం ఆలోచించి చెప్తారా? రేపు నేను రాను, మీరు చెప్పండి. 5 కొమ్మలు గొప్పవే. 5 కొమ్మల నుంచి ఒకే పండు వస్తుంది. మామిడి పండుకి 5 కొమ్మల్లోంచి మామిడి పళ్ళు వస్తాయి, కానీ ఒక కొమ్మలోంచి వేప పళ్ళు, ఒక కొమ్మ జామ పళ్ళు రావుగా. కనుక వేదంలో ఉన్నటువంటి 5 కొమ్మలకి మోక్షమని ఒకే ఫలం వస్తుంది. దీనిలో ఏ కొమ్మ పట్టుకున్నా అదే. మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొమ్మకో పండు కోసుకుంటారు. కొందరు ఆ కొమ్మ పట్టుకుని ఆ పండే తీయనిది వాదిస్తూ ఉంటారు పాపం. కానీ అన్ని కొమ్మల్లో ఒక్కొక్క పండు తీసుకుని చెట్టు పళ్ళన్నీ తీయవే అంటాం మనం. అటువంటి వాళ్ళు శివమైన, వైష్ణవమైన ఎన్నైనా ఒకటే స్వరూపం, ఒకటే వేదం యొక్క స్వరూపము. వేద ఫలమైన మోక్షమే వీటన్నిటి ఫలము అంటాం. అవునా లేదా? ఈ 5 ప్రధానమండి. ఇక సుబ్రహ్మణ్య స్వామి 6వ వాడని కొందరు అంటారు, కానీ ఈ 5 కలిసిపోతాడు మా శివుడు, మా సుబ్రహ్మణ్యుడు. అవునా లేదా?
శివుడి దగ్గరికి వెళ్ళి మా నాన్న అని కూర్చోగలడు, అమ్మవారి దగ్గరికి వెళ్తే మా అమ్మ అని కూర్చుంటాడు, గణపతి దగ్గరికి వెళ్తే మా అన్న. కానీ ఈయన ఎక్కడిని సెట్ అయిపోతాడు వెళ్ళిపోయి. సరే విష్ణువు దగ్గరకు కూడా సెట్ అయిపోతాడు సుబ్రహ్మణ్య స్వామి. మరి మీరు విష్ణు శాస్త్రంలో స్కందధరోధుర్యో వరదో వాయువాహన చదివారు కదా. పోని భగవద్గీతకి వెళ్తే కృష్ణుడు చెప్తాడు సేనానీనాం అహం స్కంద అన్నాడు. ఇక్కడ కనుక ఎక్కడైనా సెట్ అయిపోతాడు సుబ్రహ్మణ్యుడు కనుక అని విడిగా చెప్పదు, కలిపేద్దాం. ఇదేనండి మొత్తం మన హిందూ మతంలో ఉన్నటువంటివి. మీరు ఏ దేవుళ్ళని చెప్పిన హిందూ మతంలో వీళ్ళ అవతారాలు, వీళ్ళ మరొక రూపాలు ఉంటాయి, అంతే కదా. కొందరు రాముడు, కొందరు కృష్ణుడు అంటే అదంతా విష్ణువేగా. కొందరు దుర్గా, కొందరు సరస్వతి, కొందరు లలిత అంటే అవన్నీ ఆ శక్తేగా. కొందరు దక్షిణామూర్తి, కొందరు నటరాజస్వామి, కొందరు అర్ధనారీశ్వరుడు అంటే అవన్నీ శివుడే కదా. కానీ మొత్తం మన మతం 5. ఈ 5 రూపంలో ఆరాధింపబడేవాడు ఒకడే పరమాత్మ అని చెప్పే క్షేత్రం ఇదండి. ఎందుకంటే మీరు చూస్తే 5 ఉన్నాయి ఇక్కడ. ఇది భాస్కర క్షేత్రం గారు సూర్య భగవానుడు ఎలాగూ ఉన్నాడు, అవునా లేదా? ఇందాకే చెప్పాం గణపతి ఉన్నాడు, మునిపే చెప్పుకున్న అమ్మవారు ఉన్నారు, మాణిక్యాంబ రాజరాజేశ్వరి. అంతకంటే ముందే ఇందాకే మా అర్చక స్వామి వారు కూడా సెలవిచ్చారు. ఇక్కడ నారాయణుడు అనంత పద్మనాభస్వామి క్షేత్రపాలకుడు ఉన్నాడు, సీతారామచంద్ర స్వామి ఉన్నాడు, శివకేశులు ఉభయులు పక్క పక్క రథాల్లో ఊరిగేటువంటి క్షేత్రం ఇది ఒక్కటే అని చెప్పారు. ఎంత బాగుందో. కనుక ఇది పంచాయతన క్షేత్రం. మరి ఇంకేం చెప్పడానికి ఉన్నది? ఎంత సంపూర్ణ క్షేత్రం అండి. ఇలాంటి ఈ వేములవాడ, ఇది లేములవాడ అని పేరు కూడా పూర్వకంలో మాట ఉన్నది. వేములవాడ పాటల నగరము అని పేరు కూడా ఉండేది చాళుక్యుల పాలనలో కూడా. కానీ వేములవాడ చాళుక్యులు ప్రసిద్ధి, ఆ రాజుల పేరు. వాళ్ళ కాలంలో ఇప్పుడు మనం కర్ణాటక, మహారాష్ట్ర, పైగా తెలుగు రాష్ట్రాలు అనుకునేవన్నీ అప్పుడు కలిపి ఉండేవి. అందుకే ఆ సమయంలో వేములవాడ భీమకవి, ఆ తర్వాత వచ్చినటువంటి పంబన్ అనే కవి, ఇంకా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు కూడా కావ్యాలు రచించారు. కర్ణాటకలో కన్నడ భాషలో కూడా కావ్యాలు పుట్టాయి. అంటే భీమేశ్వరుని ఆధారం చేసుకుని ఎంత సాహిత్యం పుట్టిందో, ఎంత సంస్కృతి పుట్టిందో. కనుక ఇది సంస్కృతి కేంద్రం, చారిత్రక కేంద్రం, పురాణ కేంద్రం, అదేవిధంగా ఉపాసనా కేంద్రం, జ్ఞాన కేంద్రం. ఇలాంటి కేంద్రములు కలిగిన ఆలయం ఇప్పుడు ఈ శక్తిని అంతటినీ మరి రుజువు చేయాలి. ఇప్పుడు ఇంకా దానికి తగ్గట్టుగా ఇక్కడ అధికారులు కూడా కృషి చేయాలి. దేవాదాయ శాఖ అంటే వాడికి దేవుడు అక్కర్లేదు, ఆలయం అక్కర్లేదు, ఆదాయం మాత్రమే కావాలనే శాఖ అనుకోవద్దు. దేవాదాయ శాఖ దేవ ఆదాయాన్ని ఒక వ్యవస్థ చేయడానికి ఏర్పడిందే తప్ప ఆదాయాన్ని తరలించడానికి కాదు కదా. కనుక ఆదాయాన్ని వ్యవస్థ చేయడానికి ఏర్పడిన దేవాదాయ శాఖ ఆదాయంతో దేవాలయాన్ని అభివృద్ధి కూడా చేయాలి. అభివృద్ధి చేయడం అంటే మరింత ఇన్కమ్ ఎలా వస్తుందో టెక్నిక్లు చూపించడం కాదు. అభివృద్ధి అంటే ఆ ఆలయ చరిత్రని కాపాడాలి, ఆ ఆలయ సంస్కృతిని కాపాడాలి. ఆలయంలో జరుగుతున్నటువంటి అర్చన విధులు, సంప్రదాయంగా వస్తున్న పద్ధతులు, వాటన్నిటినీ పెద్దల ద్వారా తెలుసుకుని వాటిని పునరుద్ధరణ చేసి సక్రమంగా జరిగేలా చేయాలి. ఇక్కడ భీమకవి ఉండేవాడు అని ఒక చారిత్రకమైన ఒక గుర్తు చూపించాలండి. లేకపోతే భీమకవి ఉన్నాడు ఎంతమందికి తెలుసు? ఇప్పుడు పిల్లలకి తెలియాలి. అలాగే చాళుక్యులు ఎలా పాలన చేశారు అవి తెలియాలి. అలా పురాణ ప్రసిద్ధమైన లక్షణాలు ఉన్నాయి అవి తెలియాలి. అంతేకాదు ఆలయం ఎంత గొప్పదైనా అక్కడ జరగవలసిన అర్చనా విధానాలు సక్రమంగా జరగాలి. అలా జరపగలిగేటువంటి సంప్రదాయబద్ధమైన పరంపరాగతమైన అర్చక వర్గం ఉన్నారు. వారు చక్కగా జరిగేటట్లుగా చూడవలసిన బాధ్యత కూడా వారికి ఉంటుంది. కానీ అర్చక స్వామిని చక్కగా వారు ఆరాధిస్తూ ఉంటే పరమేశ్వరుడు సంతోషంగా తన కళలతో తాను రాజిల్లుతూ ఉంటాడు. ఇలాంటివన్నీ ఇక్కడ చూస్తూ ఈ ఆలయం ఇంకా ఇంకా అభ్యుదయాన్ని సాధించాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినప్పుడే శివకారుణ్యం ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేసుకుంటుందని వార్త తెలిసింది. ఆలయాన్ని విస్తారం చేస్తున్నారట. ఎందుకంటే భక్తులు పెరిగారు. ఈ భక్తులు విశేషాలు ఇక్కడ తెలుసుకుంటుంటే ఎంత ఆనందం కలిగింది అంటే, అసలు భారతదేశంలో సనాతన ధర్మం భగవంతుడు ఎవరో పండిత వర్గాలకో కొద్ది మందికో కాదు, వాళ్ళు పండిత వర్గాల మొదలు అట్టడుగు వర్గాల వరకు మన దేవుళ్ళు వ్యాపించిపోయి ఉన్నారు. అందరూ ప్రేమ పొందుతున్నారు. లేకపోతే ఈ ప్రాంతం వాళ్ళందరూ నోట రాజరాజేశ్వరుడిని చెప్పబడే మహానుభావుడైన స్వామి రాజన్న అని ప్రేమగా పిలువబడుతున్నాడు. రాజన్న అని ప్రాంతాల వాళ్ళందరూ ఎన్ని వేల సంవత్సరాల నుంచి ప్రేమగా పిలుచుకుంటున్నారని స్వామి. ఆ రాజన్న మాట వింటేనే ఈశ్వరుడు పులకించిపోతాడు, మనకు దగ్గరైపోతాడు. అంత అన్నాని భగవంతుని దగ్గర తెచ్చుకోగలుగుతున్నాం.
నాన్న ఆయనే, అమ్మ ఆయనే, అన్న ఆయనే, అన్నీ ఆయనే. తెలుసుకోండి ఇక్కడ. అలాంటి రాజన్న అని మనం ప్రేమగా పిలుచుకుంటున్నాం. ఆయన కోడిదూడలు ఇస్తున్నాం. ఆయనకి ఏమిస్తున్నాం? కోడిదూడల్ని. కనుక దానికి ఒక పద్ధతి ఏర్పాటు చేశారు. ఆ కోడిదూడలు ఇస్తే జరిగే సత్ఫలాలు కూడా చెప్తున్నారు. కానీ జ్ఞానపరంగా మనం అందరం కోడిదూడలు ఇవ్వాలి. అదేమిటో పరిశీలిస్తే ఆ వృషభానికి వేదంలో ధర్మం అని పేరు. ఇందుకు అర్చక స్వాములు గారు కూడా ధర్మం గురించి ప్రస్తావన చేశారు. వృషోహి భగవాన్ ధర్మ, ఇది ప్రధానమైన మాట. వేదమే చెప్తోంది ఇక్కడ. ఎందుకంటే వృషభం వల్ల ఆవు సంతానాన్ని కనగలదు. అలాగే భూమిని ఆవుతో పోల్చారు, ధర్మాన్ని వృషభంతో పోల్చారట. అంటే వృషభం వల్ల భూమి, వృషభం వల్ల ఒక స్త్రీ వృషభం వల్ల గోవు మాతృమూర్తి అయినట్లుగా ధర్మం వల్ల భూదేవి మాతృమూర్తిగా మనకు సంపదలు ఇవ్వగలదు. అది తెలుసుకోవాలి. వృషభం లేకపోతే ఆవు నుంచి పాడి రాదు, ధర్మం లేకపోతే భూమి నుంచి సంపద రాదు. ఇది తెలుసుకోవాలి. మన సంపద కోరుతున్నాం కానీ ధర్మాన్ని కోరట్లేదు. ఇదేమైనా బాగుందా అండి? వృషభ సంపర్కం లేకపోతే గోవు సంతానం ఇవ్వదు, పాలు ఇవ్వదు. అలాగే ధర్మ సంపర్కం లేకపోతే భూమి సంపదలు ఇవ్వదు. కనుక ధర్మం బాగుంటేనే భూమి బాగుంటుంది. ఇది చెప్తున్నారు. ఆ ధర్మమే శివుడికి వాహనం. కనుక ముందు వృషభాన్ని చూస్తారు, శివుడిని చూడాలట. అంటే ముందు ధర్మాన్ని నువ్వు ఆచరిస్తేనే ధర్మం ద్వారా దైవం దొరుకుతాడు. ఇది తెలుసుకోవాలండి. అంతేగాని వృషభాన్ని పూజించకుండా శివుణ్ణి పూజించకూడదు. ధర్మం ఆచరించలేనప్పుడు దైవం దొరకడు. అందుకే ప్రార్థనలు చేస్తే, భజనలు చేస్తే దేవుడు దొరుకుతాడు అనుకోవద్దు. ధర్మాచరణ చేస్తేనే దైవం దొరుకుతాడు. ధర్మం 4 రూపాలుగా ఉండాలి. సత్యం అంటే ఏంటో నేను చెప్పక్కర్లేదు. అహింస, ఎవరిని బాధించకూడదు. 3వది అస్తేయం అంటే అక్రమార్జన లేకుండా ఉండాలి. 4వది శౌచం అంటే సదాచారం పాటించాలి. ఎన్నయ్యే? సత్యం, అహింస, అస్తేయం, శౌచం. ఈ 4 కాళ్లతో నిలబడేటువంటి వృషభమే ధర్మదేవత. దాని మీద శివుడు ఉంటాడట. అంటే ధర్మం మీదే దైవం ఉంటాడు. ధర్మం లేనిప్పుడు దైవం దొరకడు. ఇది తెలుసుకోండి. కనుక శివుడికి కోడిదూడలు సమర్పించాలంటే నువ్వు ఈ ధర్మాన్ని ఆచరించి ఆ ధర్మాన్ని శివార్పణం చేయు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. అది మనం ఆచరించాలి. అంటే కోడిదూడలు ఇవ్వడం మానేవద్దు, చేయండి. చేసేవాళ్ళు చేయాలి. దానికి ఆలయం కూడా చక్కటి వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఎందుకంటే యుగ యుగాల నుంచి సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారములవన్నీ కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు పంట పండిస్తే ఆ పండినటువంటి ధాన్యాన్ని తీసి స్వామికి అన్న నివేదన చేస్తారు ఇక్కడ. అంటే రాజన్న మనల్ని ఏలుతున్నాడు కనుకనే మన రాజనాలు పండించగలుగుతున్నాం భూమి నుండి అని భావించేటువంటి సంప్రదాయం ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉన్నదో ఇక్కడ గమనించండి. ఇక్కడ అందుకే వృషభాలు ఇవ్వండి స్వామివారికి, కానీ ధర్మాన్ని ఆచరించి శివార్పణం చేయండి. అది ప్రధానమైనటువంటి అంశం. కనుకనే ధర్మాన్ని ఆచరిద్దాం, దైవాన్ని ఆశ్రయిద్దాం. సరేనా? అందామా అందరూ ఈ మాట? ధర్మాన్ని ఆచరిద్దాం, దైవాన్ని ఆశ్రయిద్దాం. అది నినాదం మనం చేసుకోవాలి. స్వామి యొక్క కారుణ్యాన్ని స్మరించుకోవాలి. విషాన్ని నిగ్రహించి నీలకంఠుడయ్యాడు. అపారమైన గంగాని భూమిపై దింపేటప్పుడు ఆ గంగ ధాటికి భూమి ముక్కలైపోకుండా తన జటాజుటులను బంధించి సక్రమంగా అందించాడు. కనుక గంగాధరుడు అన్నది కారుణ్యమే, నీలకంఠుడనేది కారుణ్యమే, అష్టమూర్తులనేది కారుణ్యమే, అమ్మతో కలిసి కనబడ్డము కారుణ్యమే, ఆలయాల్లో వెలయడమే కారుణ్యము. అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు శివకారుణ్యమే నిండి ఉన్నది. ఆ శివకారుణ్యానికి నమస్కారం చేస్తూ అందరికీ రాజరాజేశ్వరి స్వామి యొక్క కృప లభించాలి. స్వామి, నీ క్షేత్రాన్ని నువ్వు రక్షించాలి, నీ క్షేత్రాన్ని పాలించాలి. నీ క్షేత్రం ఈ భారతదేశం, ఈ భారతదేశాన్నంతటి కాపాడాలి, ప్రపంచాన్నంతటి కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి అని స్వామిని ప్రార్థిస్తూ స్వస్తి.